హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఒకసారి బోర్డు మీద హెడ్డింగ్ చూడండమ్మా. మోషన్ ఆఫ్ ఏ చార్జర్ పార్టికల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏంటమ్మా? మోషన్ ఆఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం తీసుకుంటాం, దాంట్లో చార్జర్ పార్టికల్ యొక్క మోషన్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ కేసెస్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తున్నట్టు చూడమ్మా. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం చూడమ్మా. ఫస్ట్ అసలు మనం యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేయాలమ్మా. ఎలా క్రియేట్ చేస్తాం? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం ఒకసారి చూడండి అమ్మా. ఇదిగోండి, ఇది ఒక మెటల్ ప్లేట్, ఇంకొక మెటల్ ప్లేట్ ఇక్కడ తీసుకుందాం. పైన ఒక మెటల్ ప్లేట్ ఉంది, కింద ఒక మెటల్ ప్లేట్ ఉంది. ఓకే, పైన పాజిటివ్ ఛార్జ్ ఇద్దామా ఈ మెటల్ ప్లేట్కి. ఈ మెటల్ ప్లేట్కి పైన పాజిటివ్ ఛార్జ్ ఇద్దాం. ఓకే, ఈ మెటల్ ప్లేట్ కింద నెగిటివ్ ఛార్జ్ ఇద్దాం. ఎలాగా? నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఇచ్చాం. ఓకే అమ్మా, ఈ మెటల్ ప్లేట్ యొక్క పాజిటివ్ ఛార్జ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఎంత అంటే ప్లస్ సిగ్మా అందాం. ఇక్కడ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ మైనస్ సిగ్మా అందాం. ఓకే అమ్మా, పైన ప్లస్ సిగ్మా సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, కింద మైనస్ సిగ్మా అనేది సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఏం చేయక్కర్లేదమ్మా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్ ప్లేట్ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ యూనిఫామ్గా మనం ఛార్జ్ చేసాం. ఈ అరేంజ్మెంట్నే మనం ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటాం. కెపాసిటర్స్ లెసన్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఈ అరేంజ్మెంట్ని ఏమంటాం అమ్మా? ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటాం. ఓకే, ఈ రెండిటికి మధ్యలో డిస్టెన్స్ని నేను స్మాల్ డి అనుకుంటాను. ఈ రెండిటికి మధ్యలో డిస్టెన్స్ని స్మాల్ డి అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు నుంచి ఎటువైపు ఉంటుంది అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపే ఉంటుంది కదా. ఓకే అమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు నుంచి ఎటువైపు ఉంటుందమ్మా? పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్కి ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ రకంగా ఉంటుంది. ఓకే అమ్మా, ఇది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి ఈ ఫీల్డ్ లైన్స్ అన్నీ ప్యారలల్గా ఉంటాయి, ఈక్వి స్పేస్డ్లో ఉంటాయి. సో ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఇదంతా లైన్స్ డ్రా చేయక్కర్లేదమ్మా, నేను మీ ఐడియా కోసం డ్రా చేశాను ఇది. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్కి ఉంటుంది. ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అయిందమ్మా? ఇప్పుడు యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఇటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చార్జ్డ్ పార్టికల్ యొక్క మోషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం అమ్మా. చార్జ్డ్ పార్టికల్ యొక్క మోషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ నేను ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకున్న జస్ట్ బిలో ది పాజిటివ్ ప్లేట్ ప్లస్ క్యూ అనే పాజిటివ్ ఛార్జ్ని నేను తీసుకున్నాను. ప్లస్ క్యూ అనే పాజిటివ్ ఛార్జ్ జస్ట్ బిలో ది పాజిటివ్ ప్లేట్ తీసుకున్నా. ఈ ఛార్జ్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ రిపెల్ అవుతాయి. ఈ నెగిటివ్ ప్లేట్ ఏమో దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. దేర్ఫోర్ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చేస్తుంది. ఓకే అమ్మ, ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ డైరెక్షన్లో ఇలా వచ్చేస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ రెస్ట్లో ఉందనుకుందాం. ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకున్నాం, దాన్ని ఇక్కడ రెస్ట్లో పెట్టాం. ఆ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంటుంది అనేది నాకు కావాలి. ఓకే అమ్మ, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఫస్ట్ థింగ్ ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇంకా ఎంత ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంటుంది. ఫస్ట్ మనం ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేద్దాం అమ్మ. అర్థమవుతుందా? పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ రెస్ట్లో వదిలేసాను, ఇక్కడ తీసుకొచ్చి రెస్ట్లో అలా జస్ట్ అలా వదిలేస్తే ఆ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది. ఓకే అమ్మ, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రావడానికి పాజిటివ్ ఛార్జ్కి ఎంత టైం పడుతుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత వెలాసిటీ ఉంటుంది. ఫస్ట్ నేను ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తాను అమ్మ. ఓకే, ఫస్ట్ నేను ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తాను. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ఎంటైర్ సిచ్యువేషన్లో గ్రావిటేషనల్ ఫోర్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నా. ఓకే, ఈ టోటల్ సిచ్యువేషన్లో ఏమంటున్నామా? గ్రావిటీ ఈజ్ నెగ్లెక్టెడ్.
ఈ టోటల్ సిచ్యువేషన్లో నేను ఏం చేస్తున్నామా, గ్రావిటీని నెగ్లెక్ట్ చేస్తున్నా. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు పరిస్థితి ఏంటో చూద్దాం. గ్రావిటీ లేదు, గ్రావిటీ అంటే దీనికి ఎం అనే మాస్ ఉంటే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇలా కిందకి లాగుతుంది కదమ్మా, ఆ ఫోర్స్ అనేది లేదనమాట. గ్రావిటీ ఈజ్ నెగ్లెక్టెడ్, గ్రావిటీని నెగ్లెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఓకే అమ్మా రైట్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రావడానికి ఎంత, ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఎంత వెలాసిటీ ఉంటుంది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఎంత టైం పడుతుందో కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే రైట్. ఇప్పుడు క్యూ అనే ఛార్జ్ మీద ఏమన్నా ఫోర్సెస్ పనిచేస్తాయా అంటే ఎస్, ఫోర్సెస్ పనిచేస్తాయి. ఏ ఫోర్స్ పనిచేస్తుంది, ఎలక్ట్రికల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఆ ఎలక్ట్రికల్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎంతమ్మా, క్యూఈ, వేర్ ఈ ఇస్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, దీని మధ్యలో ఉన్న యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఈ అనుకుందాం. ఈ ఈజ్ ది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈజ్ ది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అది ఇచ్చేసాడు అనుకుందాం. ఓకే, సో ఎంత ఫోర్స్ దీని మీద పనిచేస్తుంది అంటే క్యూఈ అనే ఫోర్స్ పనిచేస్తుంది, అది డౌన్వర్డ్ డైరెక్షన్లోనే పనిచేస్తుంది. ఎఫ్ ఈక్వల్ టు క్యూఈ అనే ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. మనకు తెలుసు న్యూటన్స్ సెకండ్ లా నుంచి ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ అంటే ఏంటమ్మా, మాస్ ఇంటూ యాక్సలరేషన్. కాబట్టి మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈక్వల్ టు క్యూఈ. అంటే యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు క్యూఈ బై ఎం. ఇక్కడ ఎం అంటే ఏంటమ్మా, మాస్ ఆఫ్ ది చార్జ్డ్ పార్టికల్. ఎం అంటే ఏంటి, మాస్ ఆఫ్ ది చార్జ్డ్ పార్టికల్. సో ఈ చార్జ్డ్ పార్టికల్ కి కొంత యాక్సలరేషన్ ఉంది. ఎంతమ్మా యాక్సలరేషన్, ఏ ఈక్వల్ టు క్యూఈ బై ఎం. ఏ ఈక్వల్ టు క్యూఈ బై ఎం. మరి చార్జ్డ్ పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు దానికి వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? నేను ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అప్లై చేస్తామా, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఈ ఈక్వేషన్ అప్లై చేస్తా. ఓకే అమ్మా, ఇక్కడ రాద్దాం, ఇక్కడ ప్లేస్ ఉంది ఎలాగో. ఓకే అమ్మా, ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఈక్వేషన్ ఏం వాడుతున్నా, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఈ ఈక్వేషన్ వాడతాం అమ్మా. ఓకే, ఫైనల్ వెలాసిటీ నేను కనుక్కోవాలి, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 అమ్మ, ఎందుకంటే రెస్ట్ లోంచి వదిలేసాం కదా. ఇనిషియల్ వెలాసిటీ 0 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అంటే ఎంతమ్మా, క్యూఈ బై ఎం. ఏ అంటే క్యూఈ బై ఎం ఇంటూ ఎస్ అంటే ఎంత, డి, ఇంటూ ఎస్ అంటే ఎంతమ్మా, డి. దేర్ఫోర్ v స్క్వేర్ ఈక్వల్ టు 2QE బై ఎం ఇంటూ డి. 2QED బై ఎం అని రాద్దాం. అంటే ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ టు ఏమైందమ్మా, v ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ టు ఏమైంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2QED బై ఎం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2QED బై ఎం. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కాదు, ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎజ్యూమ్ కదమ్మా, ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం చేయొచ్చు. చూడమ్మా, ఈ డిస్టెన్స్ డి, ఓకే అది కామన్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంటే. ఓకే, సో ఈ డి అనే టర్మ్స్ని పక్కన పెడితే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీంట్లోనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ అమ్మా. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ది ప్లేట్స్ కూడా కాన్స్టెంటే. ఇంకా ఈ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది, ఇంకా మాస్ ఆఫ్ ది పార్టికల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది, మాస్ ఆఫ్ ది పార్టికల్ మీద డిపెండ్ అవుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే v డిపెండ్స్ ఆన్ q by m రేషియో. v డిపెండ్స్ ఆన్ q by m రేషియో. ఎలా డిపెండ్ అవుతుందమ్మా, v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ q by m. ఓకే, మిగతా అన్ని కాన్స్టెంట్లే చూడమ్మా, ఈ కాన్స్టెంట్, డి కాన్స్టెంట్, 2 కూడా కాన్స్టెంట్. కాబట్టి వెలాసిటీ అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే q by m, ఛార్జ్ బై మాస్ రేషియో మీద డిపెండ్ అవుతుంది. ఎలా డిపెండ్ అవుతుంది, v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ q by m. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టిందో కావాలి మనకి. ఓకే అమ్మ, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ రావడానికి ఎంత టైం పట్టిందో కావాలి. దానికోసం నేను ఈ ఫార్ములా తీసుకుంటున్నామ్మా, టు క్యాలిక్యులేట్ టైం నేనేం చేస్తున్నా అంటే v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ తీసుకుంటున్నా.
వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. అమ్మ ఈ ఫార్ములాస్ ఎందుకు వాడుతున్నాను నేను? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as, వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఫార్ములాస్ ఎందుకు వాడుతున్నా? ఇక్కడున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చాలా యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి ఏ పాయింట్ దగ్గర చూసినా ఫోర్స్ సేమ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం యాక్సలరేషన్ కూడా యూనిఫామ్ గానే ఉంటుంది. యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ లో మనం యూజ్ చేసే ఈక్వేషన్స్ ఇయే కదమ్మా. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as, వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, అవే కదా మనం యూజ్ చేసేది. అందుకోసమని ఇది యూజ్ చేస్తుంది. ఓకేనా? రైట్. సో వి ఈక్వల్ టు యూ అంటే 0, ఏ అంటే ఏంటమ్మా? వి బదులు ఇది కూడా పెట్టేద్దాం. వి బదులు రూట్ 2qEd/m రాసేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2qEd/m ఈజ్ ఈక్వల్ టు యూ అంటే 0 పక్కన పెట్టండి. ఇంకా ఏ అంటే ఏంటమ్మా? ఏ అంటే రూట్ కాదు. ఏ అంటే ఏంటమ్మా? ఏ అంటే ఇదిగోండి, ఏ అంటే QE/m. సో QE/m ఇంటూ టీ, QE/m ఇంటూ టీ. ఓకే అమ్మ, ఇక్కడ రూట్ క్యూ ఉంది, దీన్ని రూట్ క్యూ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ రూట్ ఈ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇక్కడ రూట్ ఎం ఉంది, ఇక్కడ రూట్ ఎం టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో ఈ టర్మ్ మొత్తం క్యాన్సిల్ అయ్యి మనకి ఇక్కడ ఏం మిగులుతుందమ్మా? ఇక్కడ ఏం మిగులుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ QE/m వస్తుంది, అంతే కదా. ఇటువైపు రూట్ క్యూ ఉందమ్మా, ఇక్కడ క్యూ ఉంది. క్యూని ఎన్ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది? రూట్ క్యూ టైమ్స్. అలాగే రూట్ ఈ టైమ్స్, ఎం రూట్ ఎం టైమ్స్. సో మనకి ఇటు రైట్ హ్యాండ్ సైడ్ ఏం మిగులుతుంది? రూట్ QEm/t, అంతేనా? ఓకే అమ్మా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2d ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ QE/m ఇంటూ టీ. ఓకే అమ్మా. దేర్ ఫోర్ టైం టీ ఈక్వల్ టు రాసుకోవచ్చు, ఎం పైకి వెళ్తుంది, QE కిందకు వస్తుంది. దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2md/QE. సో టైం ఇక్కడ ఎవరెవరి మీద డిపెండ్ అవుతుందంటే, టైం కూడా అంతే, ఎం మీద క్యూ మీద డిపెండ్ అవుతుంది. డిఈ కాన్స్టెంట్ అనుకుంటే కనుక టైం ఆల్సో డిపెండ్స్ ఆన్ టైం. టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ m/q. ఓకే అమ్మా, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ m/q. క్వశ్చన్ ఎలా అడగొచ్చాము? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ప్రోటాన్ని రిలీజ్ చేశాడు అనుకుందాం. ఈ పొజిషన్ దగ్గర ఒక ప్రోటాన్ రిలీజ్ చేశాడు, ఈ పొజిషన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ చేశాడు అనుకోండి. ఓకే అమ్మా, చూడమ్మా, ఇది అక్కడ గ్రావిటీ ఈజ్ నెగ్లెక్టెడ్ అమ్మా, గ్రావిటీ లేదు. ఓకే, ఇక్కడ గ్రావిటీ లేదు. ఈ పొజిషన్ దగ్గర ఒక ప్రోటాను, ఈ పొజిషన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ని మనం రిలీజ్ చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి అమ్మా? జాగ్రత్త చూడండి. ఈ ప్రోటాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, ఎందుకంటే ఇదేమో కిందకు తోసేస్తుంది, ఇదేమో దీన్ని లాక్కుంటుంది. ఈ ఎలక్ట్రాన్ ఏమో ఇది పైకి తోసేస్తుంది, ఇది పైకి లాక్కుంటుంది. కాబట్టి ప్రోటాన్ ఇలా వస్తుంది, ఎలక్ట్రాన్ ఇలా పైకి వెళ్తుంది. ఈ రెండు ఎదురు ఏమో పక్క పక్కన ఉన్నాయనుకుందాం. సో ఎలక్ట్రాన్ ఏమో ఇలా వెళ్తుంది, ప్రోటాన్ ఇలా వస్తుంది. ఓకే, ఎవరు ముందు ఆపోజిట్, చూడమ్మా క్వశ్చన్ ఏం అడుగుతున్నానో చూడండి. ఎవరు ముందు ఆపోజిట్ ప్లేట్కు వెళ్తారు? ఎవరు ముందు ఆపోజిట్ ప్లేట్కి వెళ్తారు? ఓకే, ఈ ప్రోటాన్ ఈ ప్లేట్ నుంచి ఇటువైపు వచ్చేస్తుంది ఆపోజిట్ ప్లేట్కి, అలాగే ఎలక్ట్రాన్ ఇటువైపు నుంచి ఇటువైపుకి వెళ్తుంది ఆపోజిట్ ప్లేట్కి. ఎవరు ముందు ఆపోజిట్ ప్లేట్కి వెళ్తారు అంటే, ఆపోజిట్ ప్లేట్కి వెళ్ళడానికి ఎవరు తక్కువ టైం తీసుకుంటున్నారు? ఇదిగోండి ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఎవరు తక్కువ టైం తీసుకుంటున్నారు? చూడండమ్మా, ఈ రెండింటికి ఛార్జ్ ఒకటే. ప్రోటాన్ ఛార్జ్, ఎలక్ట్రాన్ ఛార్జ్ కూడా 1.6 × 10⁻⁻19. సో ఇంకెవరి మీద డిపెండ్ అవ్వాలి? ఇట్ షుడ్ డిపెండ్ ఆన్ మాస్. ఓకే, ఇక్కడ చూడండి, టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఎం. అంటే మాస్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి టైం ఎక్కువ పడుతుంది, మాస్ ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళకి టైం తక్కువ పడుతుంది. కాబట్టి ఈ కేసులో ఎలక్ట్రాన్కి మాస్కి తక్కువ కాబట్టి తక్కువ టైం పడుతుంది అటైపు వెళ్ళడానికి. ప్రోటాన్కి మాస్ ఎక్కువ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. దేర్ ఫోర్ ఎలక్ట్రాన్ విన్స్ ది రేస్. అర్థమవుతుందమ్మా? ఇక్కడ రేస్ పెట్టుకున్నాయి రెండు, ఇది ఇటు వెళ్ళటం, ఇది ఇటు రావటం, ఒక రేస్ అనుకోండి. ఓకే, ఈ ఎలక్ట్రాన్ ఇటువైపు నుంచి ఇటువైపుకి వెళ్ళడానికి తక్కువ టైం పడుతుంది. ఎందుకు? టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఎం. ఓకే అమ్మా, టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఎం. అంటే మాస్ మీద డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంటే మాస్ తక్కువ ఉంటే టైం తక్కువ పడుతుంది, మాస్ ఎక్కువ ఉంటే టైం ఎక్కువ పడుతుంది. ప్రోటాన్ మాస్ కన్నా ఎలక్ట్రాన్ మాస్ చాలా చాలా తక్కువ అమ్మా, 9.1 × 10⁻ ఎంత
9.1 into 10 power minus 31 kg. అదే ప్రోటాన్ అయితే 1.67 into 10 power 27 kg. సో ప్రోటాన్ మాస్ ఎక్కువ, ఎలక్ట్రాన్ మాస్ తక్కువ, కాబట్టి ఎలక్ట్రాన్కి పట్టే టైం కూడా తక్కువ, కాబట్టి ఈ కేసులో ఎలక్ట్రాన్ రేస్ని గెలుస్తుంది. అయితే మరి ఆపోజిట్ ప్లేట్కి వెళ్ళేటప్పటికి ఎవరికి ఎక్కువ వెలాసిటీ ఉంటుంది? ఈ ఫార్ములా తీసుకోండి. ఎవరి మాస్ ఎక్కువ ఉంటే వాళ్ళకి వెలాసిటీ తక్కువ ఉంటుంది, ఎవరి మాస్ తక్కువ ఉంటే వాళ్ళకు వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. ఎవరికి మాస్ తక్కువ ఉంది? ఎలక్ట్రాన్కి మాస్ తక్కువ ఉంది, కాబట్టి దాని వెలాసిటీనే ఎక్కువ ఉంటుంది. ఈ కేసులో కూడా ఆపోజిట్ ప్లేట్కి వెళ్ళటం కూడా ఎలక్ట్రాన్నే ఫస్ట్ వెళ్తుంది. ఓకే, అంతేకాకుండా ఆపోజిట్ ప్లేట్కి వెళ్ళేటప్పటికి ఎవరికి ఎక్కువ వెలాసిటీ ఉంటుంది అంటే ఎలక్ట్రాన్కే ఎక్కువ వెలాసిటీ ఉంటుంది. ఓకే, మీ పాయింట్స్ అన్ని నేను బోర్డు మీద రాయట్లేదు, కానీ నేను చెప్తున్నప్పుడే మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే బెటర్గా ఉంటుంది. సో పాస్ చేసి రాసుకోండి అమ్మా. సో నెక్స్ట్ చూడండి అమ్మా, ఇదిగోండి సేమ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, పైనుంచి కిందకే ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైనుంచి కిందకే ఉందమ్మా. ఇప్పుడు ఇటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో Q అనే ఛార్జర్ పార్టికల్ సమ్ V అనే వెలాసిటీ తోటి ఇలా ఎంటర్ అయింది అనుకుందాం. V అందాం లేదా U ఇనీషియల్ వెలాసిటీ U అనుకుందాం. ఓకే, U అనే వెలాసిటీ తోటి ఇదిగోండి ఈ డైరెక్షన్లో ఎంటర్ అయింది అనుకుందాం. ఓకే అమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయింది. దీని పాత్ ఎలా ఉంటుంది అది మనం చూడాలమ్మా. ఓకేనా, U అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంటర్ అయింది, దీని పాత్ ఎలా ఉంటుంది, ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని చూద్దాం. ఒకసారి జాగ్రత్త చూద్దాం. ఇక్కడ కూడా ఈ కేసులో కూడా గ్రావిటీ ఈజ్ నెగ్లెక్టెడ్. ఈ కేసులో కూడా. ఓకే, మీ కేసులో కూడా గ్రావిటీ ఈజ్ నెగ్లెక్టెడ్. సో జాగ్రత్త వినండి. సో Q అనే ఛార్జర్ పార్టికల్ ఈ డైరెక్షన్లో U అనే వెలాసిటీ తోటి ఇదిగోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో కిందకి ఇలా ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్టెన్స్ బిట్వీన్ ప్లేట్స్ ఏమో D. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉందాం, ఇలా కిందకు ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలాగా కిందకు ఉంది. పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ వైపు ఉంటుంది కదా యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇదిగోండి ఈ డైరెక్షన్లో కిందకు ఉంది. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. సో ఈ ఛార్జర్ పార్టికల్ దీంట్లోకి U అనే వెలాసిటీతో ఎంటర్ అవుతున్నప్పుడు, ఓకే, ఈ ఛార్జర్ పార్టికల్ ఏ పాత్లో ట్రావెల్ చేస్తుంది అనేది మనకు కావాలి. ఈ ఛార్జర్ పార్టికల్ ఏ పాత్లో ట్రావెల్ చేస్తుంది అనేది కావాలి. ఓకే అమ్మా, ఆబ్వియస్లీ ఈ ఛార్జర్ పార్టికల్ ఏ పాత్లో ట్రావెల్ చేస్తుందంటే ఇలా పెరాబలిక్ పాత్లో ట్రావెల్ చేస్తుంది. ఇక్కడైనా పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు అమ్మా. బట్ ఏం జరుగుతుందమ్మా, ఇది ఒక పెరాబలిక్ పాత్లో ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఒక పెరాబలిక్ పాత్లో ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది X డైరెక్షన్లో T అనే టైంలో ఇన్ టైం T ఓకే, X డైరెక్షన్లో X డైరెక్షన్ రాద్దాం. ఓకే, X డైరెక్షన్లో X అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం, Y డైరెక్షన్లో Y అనే డిస్టెన్స్ వచ్చింది అనుకుందాం. ఒరిజినల్ పాత్ ఇదమ్మా, దీని ఒరిజినల్ పాత్ ఇది. ఓకే, T అనే టైంలో ఇక్కడికి వచ్చింది అనుకుందాం. T అనే టైంలో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకుందాం. T అనే టైంలో X డైరెక్షన్లో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓకే అమ్మా, T అనే టైంలో X డైరెక్షన్లో ఇంత డిస్టెన్స్ వచ్చింది, Y డైరెక్షన్లో ఇంత డిస్టెన్స్ వచ్చింది అనుకుందాం. X డైరెక్షన్లో X అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, Y డైరెక్షన్లో Y అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం మనం. ఓకే, సో X డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే X = U × T, అంతే కదమ్మా. డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం, అంతేనా? డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం అని రాసేచ్చు మనం. ఎందుకంటే ఫోర్స్ అనేది Y డైరెక్షన్లో ఉంది కానీ X డైరెక్షన్లో ఎటువంటి ఫోర్సు లేదు. ఫోర్స్ అనేది ఓన్లీ Y డైరెక్షన్లో ఉందమ్మా, పైనుంచి కిందకు పనిచేస్తుంది ఫోర్స్. ఈ ఛార్జర్ పార్టికల్ మీద ఫోర్స్ పైనుంచి కిందకు పనిచేస్తుంది కానీ ఈ డైరెక్షన్లో ఎటువంటి ఫోర్సు లేదు, అందుకనే పెరాబోలిక్ పాత్లో వెళ్తుంది అంటాం. దిస్ ఈజ్ సిమిలర్ టు ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఇన్ గ్రావిటేషనల్ ఫీల్డ్. చూడండి, ఒక ప్రొజెక్టెడ్ బాడీ ఎలా వెళ్తుందో ఇలా వెళ్తుంది, అంతేనా? ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు మీరు. ఇలా పెరాబోలిక్ పాత్లో ఎందుకు వెళ్తుంది అంటే దీని మీద కేవలం గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే పనిచేస్తుంది అని మనం తీసుకుంటాం.
గ్రావిటేషనల్ ఫోర్స్ ఎటు పని చేస్తుంది? ఆల్వేస్ డౌన్వర్డ్స్. ఇక్కడ కూడా అదే జరుగుతుందమ్మా. గ్రావిటేషనల్ ఫోర్స్ కదా ఇక్కడ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఆల్వేస్ డౌన్వర్డ్స్ పనిచేస్తుంది. కాబట్టి ఈ చార్జ్డ్ పార్టికల్ ఏ పాత్ లో ట్రావెల్ చేయాలి అంటే పారాబొలిక్ పాత్ లో ట్రావెల్ చేస్తుంది. ఓకే అమ్మా. ఎక్స్ డైరెక్షన్ లో దేర్ ఈజ్ నో ఫోర్స్, కాబట్టి దేర్ ఈజ్ నో యాక్సలరేషన్. ఎక్స్ డైరెక్షన్ లో ఎటువంటి ఫోర్స్ లేదు కాబట్టి ఫోర్స్ లేకపోతే యాక్సలరేషన్ కూడా ఉండదు. కాబట్టి డైరెక్ట్ గా మనం వెలాసిటీ ఇంటూ టైం అని రాసేయచ్చు. దీని నుంచి టైం t ఈక్వల్ టు ఎక్స్ బై యూ ఇన్ ఎక్స్ డైరెక్షన్. మరి వై డైరెక్షన్ లో పరిస్థితి ఏంటయ్యా అంటే వై డైరెక్షన్ లో ఇన్ వై డైరెక్షన్ ఇక్కడ రాద్దామా, ఇన్ వై డైరెక్షన్. వై డైరెక్షన్ లో పరిస్థితి ఏంటయ్యా అంటే వై డైరెక్షన్ లో ఒక ఫోర్స్ పనిచేస్తుందమ్మా. ఆ ఫోర్స్ పేరే ఎలక్ట్రిక్ ఫోర్స్. F ఈక్వల్ టు QE. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ నెగ్లెక్ట్ చేసాం మనం. గ్రావిటీ ఈజ్ నెగ్లెక్టెడ్. ఓకే, సో F ఈక్వల్ టు QE అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈక్వల్ టు QE. F అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఫ్రమ్ సెకండ్స్, న్యూటన్స్ సెకండ్ లా. దీని నుంచి యాక్సలరేషన్ ఈక్వల్ టు QE బై M అంటే ఆ చార్జ్డ్ పార్టికల్ మీద ఇంత యాక్సలరేషన్ వై డైరెక్షన్ లో పనిచేస్తుంది. చార్జ్డ్ పార్టికల్ మీద ఇంత యాక్సలరేషన్ వై డైరెక్షన్ లో పనిచేస్తుంది. మరి వై డైరెక్షన్ లో ఎంత డిస్టెన్స్ వచ్చింది అంటే y అనే డిస్టెన్స్ వచ్చింది అనుకుందాం. సో S ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. S ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్ ఫార్ములా వై డైరెక్షన్ లో అప్లై చేద్దాం. వై డైరెక్షన్ లో ఇనీషియల్ గా ఏమైనా వెలాసిటీ ఉందా? లేదు. ఇనీషియల్ గా వెలాసిటీ u అనే వెలాసిటీ x డైరెక్షన్ లో ఉంది కానీ వై డైరెక్షన్ లో లేదు. కాబట్టి ఈ టర్మ్ తీసేయచ్చు. ఇనీషియల్ వెలాసిటీ 0 వై డైరెక్షన్ లో. ఓకే, S బదులు y రాయండి, హాఫ్ a బదులు QE బై M రాయండి, t స్క్వేర్ బదులు t స్క్వేర్ అనే రాయండి. ఇప్పుడు నేను t స్క్వేర్ బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తా. ఇప్పుడు నేను t స్క్వేర్ బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ వాల్యూ క్యాలిక్యులేట్ చేశా కదా x బై u అని. దేర్ఫోర్ y ఈక్వల్ టు హాఫ్ QE బై M ఇంటూ x స్క్వేర్ బై u స్క్వేర్. y ఈక్వల్ టు హాఫ్ QE బై M ఇంటూ x స్క్వేర్ బై u స్క్వేర్ అంటే y ఈక్వల్ టు ఇలా రాద్దాం, హాఫ్ QE బై mu స్క్వేర్, హాఫ్ QE బై mu స్క్వేర్ ఇంటూ x స్క్వేర్. ఓకే, దీన్ని ఇలా రాద్దాం సింప్లిఫై చేసి y ఈక్వల్ టు ax స్క్వేర్ రాద్దాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ పారాబోలా. ax స్క్వేర్ ప్లస్ bx అనేది ఈక్వేషన్ ఆఫ్ ఎ పారాబోలా. బట్ ఇక్కడ bx అనే టర్మ్ రాలేదు. దానివల్ల మీరేం ప్రాబ్లం ఫేస్ చేయరు కదా. ఓకే అమ్మా, y ఈక్వల్ టు ax స్క్వేర్ కూడా ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా. సో ఇది ఒక పారాబోలిక్ పాత్ లో వెళ్ళి ఇలా పడుతుంది. ఓకే, ఒరిజినల్ పాత్ నుంచి ఎంత డీవియేషన్ వచ్చింది? ఒరిజినల్ పాత్ నుంచి దీనికి ఎంత డీవియేషన్ వచ్చింది? ఎంత డీవియేషన్ వచ్చిందంటే ఇదిగోండి ఎంత డీవియేషన్ వచ్చింది. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటమ్మా, t అనే టైంలో ఈ పార్టికల్ కి ఎంత డీవియేషన్ వచ్చింది, ఒరిజినల్ డైరెక్షన్ నుంచి ఎంత డీవియేషన్ వచ్చింది, ఇదిగోండి ఎంత డీవియేషన్ వచ్చింది t అనే టైంలో. ఓకేనా? లేదా x అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పటికి దీని ఒరిజినల్ పాత్ నుంచి దానికి ఎంత డీవియేషన్ వచ్చిందంటే ఇది ఎంత డీవియేషన్ వచ్చిందమ్మా, y ఈక్వల్ టు హాఫ్ QE బై mu స్క్వేర్ ఇంటూ x స్క్వేర్. ఆ డీవియేషన్ ఎవరెవరి మీద డిపెండ్ అవుతుంది? ఇదిగోండి q బై m రేషియో మీద డిపెండ్ అవుతుంది. అంటే q మీద డిపెండ్ అవుతుంది, m మీద కూడా డిపెండ్ అవుతుంది. అంతేకాకుండా ఇనీషియల్ వెలాసిటీ x డైరెక్ట్ ఎంత ఇనీషియల్ వెలాసిటీ తోటి ఇది ఎంటర్ అవుతుంది అన్న దాని మీద కూడా డిపెండ్ అవుతుందమ్మా. ఎంత ఇనీషియల్ వెలాసిటీ తోటి ఎంటర్ అవుతుంది అన్న దాని మీద కూడా అది డిపెండ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఎంత ఇనీషియల్ వెలాసిటీతో ఎంటర్ అవుతుంది అనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో ఎంత డీవియేషన్ వచ్చిందమ్మా, y ఈక్వల్ టు హాఫ్ QE బై mu స్క్వేర్ ఇంటూ x స్క్వేర్. ఓకే, ఇంకోటి ఇంకా చూద్దాం. సపోజ్ ఇది ఎగ్జాక్ట్ ఇదిగోండి ఇలా బయటికి వెళ్ళిపోతుంది అనుకుందాం. ఈ చార్జ్డ్ పార్టికల్ ఇలా బయటికి వెళ్ళిపోతుంది అనుకుందాం. బయటికి ఎంతో కొంత వెలాసిటీతో ఇలా వెళ్తుంది కదమ్మా, బయటికి ఎంతో కొంత వెలాసిటీతో ఇలా వెళ్తుంది కదా ఇది. ఓకే, బయటికి ఎంతో కొంత వెలాసిటీతో ఇలా వెళ్తుంది. ఒరిజినల్ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంది? x డైరెక్షన్లో ఉంది. ఒరిజినల్ వెలాసిటీ x డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ ఇది సమ్ తీటా అనే యాంగిల్తో బయటికి వెళ్ళిపోతుంది అంతేనా. ఒరిజినల్ డైరెక్షన్ తోటి
తీటా అనే యాంగిల్ చేస్తూ ఇదిగోండి ఇది ఇలా వెళ్ళిపోతుంది అనుకుందాం. తీటా అనే యాంగిల్ చేస్తూ అది అలా వెళ్ళిపోతుందమ్మా. అయితే మరి ఆ తీటా వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఓకే అమ్మా, ఆ తీటా వాల్యూని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? చూడమ్మా, సింపుల్. ఇక్కడ మనం టాన్ తీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. అర్థమవుతుందా నేనేం చెప్పాను? యాక్చువల్గా ఒరిజినల్ డైరెక్షన్ ఇదమ్మా, ఫైనల్ డైరెక్షన్ ఇది. ఒరిజినల్ డైరెక్షన్కి ఫైనల్ డైరెక్షన్కి మధ్యలో నాకు ఏం కావాలి? ఒరిజినల్ డైరెక్షన్కి ఫైనల్ డైరెక్షన్కి మధ్యలో నాకు వెలాసిటీ కావాలి, సారీ యాంగిల్ కావాలి. ఒరిజినల్ డైరెక్షన్కి ఫైనల్ డైరెక్షన్కి నాకు మధ్యలో యాంగిల్ కావాలి. ఇదిగోండి మా ఫైనల్గా దీని డైరెక్షన్ ఇది వి అనే వెలాసిటీతో వెళ్తుంది అనుకుందాం. ఫైనల్ వెలాసిటీ వి అనుకుందాం. ఫైనల్ వెలాసిటీ కనుక వి అనుకుంటే దీన్ని 2 కాంపోనెంట్స్ కింద మనం డివైడ్ చేయొచ్చమ్మా. ఇటువైపు ఏమో వి కాస్ తీటా అవుతుంది, ఇటు వి సైన్ తీటా. ఇదేమో ఎక్స్ కాంపోనెంట్ విఎక్స్ ఈక్వల్ టు వి కాస్ తీటా, ఇదేమో వై కాంపోనెంట్ వివై ఈక్వల్ టు వి సైన్ తీటా. ఓకే, నాకు టాన్ తీటా కావాలంటే ఏం చేస్తా అమ్మా? సింపుల్గా వివై బై విఎక్స్ అని వేస్తా, ఫినిష్. అంతే కదమ్మా. నాకు ఇక్కడ తీటా ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ డైరెక్షన్లో విఎక్స్, వై డైరెక్షన్లో వివై. ఎక్స్ డైరెక్షన్లో విఎక్స్ అమ్మా, విఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? వి కాస్ తీటా. వై డైరెక్షన్లో వివై, వివై ఈక్వల్ టు ఎంత? వి సైన్ తీటా. వివై బై విఎక్స్ ఏమవుతుంది? వి సైన్ తీటా బై వి కాస్ తీటా. వి క్యాన్సిల్, సైన్ తీటా బై కాస్ తీటా ఏమవుతుంది? టాన్ తీటా. దేర్ ఫోర్ టాన్ తీటా ఈక్వల్ టు వివై బై విఎక్స్. ఆ ఫార్ములా నుంచి మనం తీటా ఎంతో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఈ ఫార్ములా నుంచి తీటా ఎంతో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే విఎక్స్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు యూ. ఓకే అమ్మా, విఎక్స్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు యూ. ఇక్కడ మామూలుగా వి కాస్ తీటా వి సైన్ తీటా అని రాసా, కానీ విఎక్స్ వివై అని రాద్దాం. వి కాస్ తీటా వి సైన్ తీటా ఎందుకు రాసా అంటే టాన్ తీటా ఈక్వల్ టు వివై బై విఎక్స్ ఎలా వచ్చిందో చెప్పడం కోసమే రాశానమ్మా. ఓకే, ఎక్స్ కాంపోనెంట్ ఏమో విఎక్స్ అనుకుందాం, వై కాంపోనెంట్ ని వివై అనుకుందాం. ఎక్స్ కాంపోనెంట్ విఎక్స్, వై కాంపోనెంట్ విఏవై. ఎక్స్ కాంపోనెంట్ లో వెలాసిటీ మారదు, ఎందుకంటే యాక్సలరేషన్ లేదు అసలు. ఎక్స్ కాంపోనెంట్ లో వెలాసిటీ మారదమ్మా, ఎందుకంటే ఎక్స్ కాంపోనెంట్ లో యాక్సలరేషన్ అనేది లేదు. కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంటుందో ఫైనల్ వెలాసిటీ ఎక్స్ కాంపోనెంట్ లో సేమ్ ఉంటుంది. సో విఎక్స్ ఈక్వల్ టు యూ. అంతే కదమ్మా, ఎక్స్ కాంపోనెంట్ లో యాక్సలరేషన్ లేదు. యాక్సలరేషన్ లేదు అంటే వెలాసిటీలో చేంజ్ లేదు. రికార్డ్ అవుతుందో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా? ఓకే, ఎక్స్ కాంపోనెంట్లో యాక్సలరేషన్ లేదమ్మా. సో ఎక్స్ కాంపోనెంట్లో యాక్సలరేషన్ లేదు అంటే ఎక్స్ కాంపోనెంట్లో వెలాసిటీ చేంజ్ కాదు. ఎక్స్ కాంపోనెంట్లో వెలాసిటీ చేంజ్ కావట్లేదు కాబట్టి విఎక్స్ ఈక్వల్ టు యూనే అవుతుంది. మరి వివై ఈక్వల్ టు ఎంత అవుతుంది? వివై ఈక్వల్ టు యూవై, యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కదా, యూఐటీ ప్లస్ హాఫ్ ఏటీ. యూ ఇదే అమ్మా, కాకరకాయ అన్నట్టు ఉంది. ఓకే, యూ ప్లస్ ఏటీ కదమ్మా, యూ ప్లస్ ఏటీ. యూ అంటే యూవై, వై డైరెక్షన్లో ఉండే ఇనీషియల్ వెలాసిటీ. వై డైరెక్షన్లో ఉండే ఇనీషియల్ వెలాసిటీ ఎంతమ్మా? వై డైరెక్షన్లో ఉండే ఇనీషియల్ వెలాసిటీ 0. కాబట్టి వివై ఈక్వల్ టు డైరెక్ట్గా ఏటీ అని రాయొచ్చు. ఏ అంటే ఎంత? క్యూఈ బై ఎం. ఏ అంటే క్యూఈ బై ఎం. మరి టీ అంటే ఎక్స్ బై యూ. టీ అంటే ఎక్స్ బై యూ. టీ అంటే ఎక్స్ బై యూ. సో వివై వాల్యూ కూడా వచ్చేసింది కదమ్మా మనకి. విఎక్స్ వాల్యూ ఏమో యూ, వివై వాల్యూ ఏమో క్యూఈ బై ఎం ఇంటూ ఎక్స్ బై యూ. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. Therefore, tan theta is equal to Vy అంటే QE by M into X by U divided by Vx అంటే U. ఈ MU కిందకు వస్తుంది. Therefore, tan theta is equal to QEX by M. ఆల్రెడీ U ఉందమ్మా, U into U, U స్క్వేర్ అవుతుంది. దీని నుంచి theta ఈక్వల్ టు ఎంత? tan inverse QEX by MU square. QEX by
mu స్క్వేర్. సో ఎంత డీవియేషన్ వస్తుంది ఒరిజినల్ పాత్కి దీనికి ఎంత యాంగిల్ డీవియేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ అమ్మ ఈ డీవియేషన్ కదా నేను అడిగేది ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్లో ఎంత డీవియేషన్ వస్తుంది అంటే θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ QEX బై mu స్క్వేర్ లేదా tan θ ఈక్వల్ టు QEX బై mu స్క్వేర్. మళ్ళీ దేని మీద డిపెండ్ అవుతుందమ్మా Q బై M రేషియో మీద డిపెండ్ అవుతుంది. ఓకే లీనియర్ డీవియేషన్ y వాల్యూ కూడా Q బై M మీద డిపెండ్ అవుతుంది. tan θ వాల్యూ కూడా QEX బై mu స్క్వేర్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటమ్మా θ వాల్యూ కూడా Q బై M రేషియో మీద డిపెండ్ అవుతుంది. అంతేకాకుండా ఇనీషియల్ వెలాసిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే అమ్మా ఇనీషియల్ వెలాసిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. దీన్నే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్తా అమ్మా. ఇంకొంచెం క్లారిటీ ఇస్తా ఇదే కాన్సెప్ట్ మీద ఇంకొంచెం క్లారిటీ ఇస్తా మీరు పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి అమ్మా. ఈసారి చార్జర్ పార్టికల్స్ ఎవరంటే ఎలక్ట్రాన్ ప్రోటాన్ కరెక్ట్గా సెంటర్లో వస్తున్నాయి. ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. ఓకే అమ్మ కరెక్ట్గా సెంటర్లో వస్తున్నాయి. ఓకే అమ్మా రెండు మిడ్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి. ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే ఒకటేమో ఎలక్ట్రాన్ ఇదిగోండి ఇది ఎలక్ట్రాన్ అనుకుందాం ఇది ప్రోటాన్. రెండు పార్టికల్స్ కనబడుతున్నాయి కదమ్మా విడివిడిగా అయినా కొంచెం దూరంగా వేస్తా. యాక్చువల్గా దూరంగా లేవమ్మా అవి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మిడ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇదేమో ప్రోటాన్ ఇది ఎలక్ట్రాన్. ఇది ప్రోటాన్ ఇది ఎలక్ట్రాన్. ఈ రెండు ఇదిగోండి ఇలా ఎంటర్ అవుతున్నాయి అనుకుందాం. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఇలా ఎంటర్ అవుతున్నాయి. ఓకే అమ్మ ఒరిజినల్ పాత్ ఇది. ఓకేనా ఒరిజినల్ పాత్ ఇది. రెండు ఈ ప్లేట్ నుంచి ఇది ఈ ప్లేట్ నుంచి ఇది ఈ ప్లేట్ నుంచి ఇది సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఓకే ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి అమ్మ. ఓకే ఈ రెండిటి పాత్ ఇది లేదా ఫస్ట్ ఒకసారి ఎలక్ట్రాన్ వెళ్ళింది తర్వాత ప్రోటాన్ వెళ్ళింది అనుకోండి. మిడ్ పాయింట్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఓకే ఎలక్ట్రాన్ ఏ పాత్లో వెళ్తుందమ్మా ఎలక్ట్రాన్ విల్ ట్రావెల్ ది పాత్ ఇలాగ. ప్రోటాన్ విల్ ట్రావెల్ ది పాత్ ఇలాగ. ఓకే ఎలక్ట్రాన్ ఈ పాత్లో ట్రావెల్ చేస్తుంది ప్రోటాన్ ఈ పాత్లో ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే ప్రోటాన్ ని పాజిటివ్ ప్లేట్ కిందకి నొక్కేస్తుంది ఎలక్ట్రాన్ ని నెగిటివ్ ప్లేట్ పైకి నొక్కుతుంది. సో ఎలక్ట్రాన్ ఇలా వెళ్తుంది ప్రోటాన్ ఇలా వస్తుంది. ఇక్కడ కూడా గ్రావిటీ ఈజ్ నెగ్లెక్టెడ్. ఇక్కడ కూడా గ్రావిటీ ఈజ్ నెగ్లెక్టెడ్. ఓకే అమ్మ ఎలక్ట్రాన్ డీవియేషన్ ఇది దాన్ని మనం YE అనుకుందాం. ప్రోటాన్ డీవియేషన్ ఇది డీవియేషన్ ఒరిజినల్ పాత్ నుంచి డీవియేషన్ దాన్ని మనం YP అనుకుందాం. ఓకే ఎలక్ట్రాన్ డీవియేషన్ YE అనుకుందాం ప్రోటాన్ డీవియేషన్ YP అనుకుందాం. అయితే ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటో చూడండి. విచ్ ఆఫ్ ది టూ విల్ హ్యావ్ గ్రేటర్ డీవియేషన్ వెన్ దే కమ్ అవుట్. ఇవి బయటకు వస్తున్నప్పుడు అయితే బయటకు వచ్చేసినాయి అనుకోండి. ఇవి బయటకు వచ్చినాయి అమ్మ. ఓకే విచ్ ఆఫ్ ది టూ విల్ హ్యావ్ గ్రేటర్ డీవియేషన్ వెన్ దే కమ్ అవుట్ ఆఫ్ ది ప్లేట్స్ ఇఫ్ దే స్టార్ట్ విత్. చూడమ్మా ఈ రెండు పార్టికల్స్ లో ఎవరికి గ్రేటర్ డీవియేషన్ ఉంటుంది ఎప్పుడు ఇఫ్ దే స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్ విత్ సేమ్ ఇనీషియల్ వెలాసిటీ. సెకండ్ క్వశ్చన్ సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. థర్డ్ క్వశ్చన్ సేమ్ ఇనీషియల్ మొమెంటం. ఇనీషియల్ గా ఈ రెండు పార్టికల్స్ కు సేమ్ వెలాసిటీ ఉంటే ఎవరి డీవియేషన్ ఎక్కువ ఉంటుంది. ఇనీషియల్ గా ఈ రెండు పార్టికల్స్ కి సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటే ఎవరి డీవియేషన్ ఎక్కువ ఉంటుంది. ఇనీషియల్ గా ఈ రెండు పార్టికల్స్ కి సేమ్ మొమెంటం ఉంటే ఎవరి డీవియేషన్ ఎక్కువ ఉంటుంది అనేది మనం క్యాల్కులేట్ చేయాలమ్మా. 3D చూడండి ఎలక్ట్రాన్ ప్రోటాన్ రెండు డిఫరెంట్ పార్టికల్స్ అమ్మా. రెండిటికి ఛార్జ్ ఒకటే రెండిటికి ఛార్జ్ సేమ్. ఓకేనా బట్ మాసెస్ డిఫరెంట్ అనమాట. సో అటువంటి పార్టికల్స్ ని మనం ఎలా పంపిస్తున్నాం ఫస్ట్ సేమ్ వెలాసిటీతో పంపిస్తున్నాం. అప్పుడు డీవియేషన్ ఎవరికి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సేమ్ కైనెటిక్ ఎనర్జీతో పంపిస్తున్నాం అప్పుడు డీవియేషన్ ఎలా ఉంటుంది. తర్వాత సేమ్ మొమెంటంతో పంపిస్తున్నాం అప్పుడు డీవియేషన్ ఎలా ఉంటుంది. ఫస్ట్ కేసు చూద్దామా. సేమ్ ఇనీషియల్ వెలాసిటీతో కనుక వస్తే సేమ్ ఇనీషియల్ వెలాసిటీ తోటి ఆ పార్టికల్స్ ఇందులోకి ఎంటర్ అయితే పరిస్థితి ఏంటి. ఓకే అమ్మా ఫస్ట్ థింగ్ అసలు డీవియేషన్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది. ఇదిగోండి ఫార్ములా ప్రీవియస్ గా మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నామమ్మా. ఆ ఫార్ములా చూడండి y ఈక్వల్ టు ½ QE బై mu స్క్వేర్ ఇంటూ x స్క్వేర్. సో ఇది ఎవరి మీద డిపెండ్ అవుతుందో చూడమ్మా.
ఎక్స్ డైరెక్షన్లో ఇవి ట్రావెల్ చేసిన పాత్ సేమ్. మనం క్యాల్కులేట్ చేయాల్సింది వై. ఓకే, వై ఎవరి మీద డిపెండ్ అవుతుందో చూడండి, క్యూ మీద డిపెండ్ అవుతుంది. బట్ క్యూ ఈ రెండిట్లకి ఒకటే కాబట్టి నో ప్రాబ్లం. ఛార్జ్ ఈ రెండిట్లకి ఒకటే కదా, ఎలక్ట్రాన్ ఛార్జ్ ప్రోటాన్ ఛార్జ్ ఒకటే. సో క్యూ అనేది మనం పట్టించుకోక్కర్లే. ముందు హాఫ్ను కూడా పట్టించుకోక్కర్లే, ఇట్ ఈస్ ఆల్సో కాన్స్టెంట్, అది దాని మీద కూడా డిపెండ్ కావట్లేదు వై అనేది. ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా యూనిఫామే, సో దాని మీద కూడా డిపెండ్ కావట్లే. ఇంకా ఎవరి మీద డిపెండ్ అవుతుంది, ఎక్స్, ఇది సేమ్, ఈ డిస్టెన్స్ సేమ్ బయటకు వచ్చింది అన్నాం కదా, ఈ డిస్టెన్స్ సేమ్ కాబట్టి దీని గురించి కూడా మనం పట్టించుకోక్కర్లే. ఇంకా ఎవరి మీద డిపెండ్ అవుతుంది అయ్యా అంటే వై డిపెండ్స్ ఆన్ ఎమ్ అండ్ ఇనీషియల్ వెలాసిటీ. సో ఇక్కడ y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు mu². y అనేది ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు mu². ఓకే అమ్మా, కాబట్టి y ఎలక్ట్రాన్ బై y ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు m ప్రోటాన్ u ప్రోటాన్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై m ఎలక్ట్రాన్ u ఎలక్ట్రాన్ స్క్వేర్. అంతే కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. y ఈజ్ ప్రపోర్షనల్ టు 1/mu² అమ్మా. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఏమో mp అనుకుందాం, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ me అనుకుందాం, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏమో ue అనుకుందాం, వెలాసిటీ ఆఫ్ ప్రోటాన్ up అనుకుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఈ రకంగా రాసుకోవచ్చు కదా మనం. ఓకే, అయితే ఇక్కడ ఏమన్నాడు, సేమ్ ఇనిషియల్ వెలాసిటీ అన్నాడు. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకుందాం, ఇది అవసరం అవుతుంది, మిగతా రెండింటికి కూడా ఇది అవసరం అవుతుంది. ఫస్ట్ ఏమన్నాడమ్మా, సేమ్ ఇనిషియల్ వెలాసిటీ అన్నాడు, అంటే ue ఈక్వల్ టు యూపీ. యూపీ ఈక్వల్ అయితే రెండు క్యాన్సిల్ అయ్యి మనకి y బై yp ఈజ్ ఈక్వల్ టు mp బై me. y బై yp ఈజ్ ఈక్వల్ టు mp బై me అంటే సింపుల్ అమ్మా. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఓకే అమ్మా, ఇక్కడ డీవియేషన్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ మాస్, ఎందుకంటే యూ సేమ్, ఇనిషియల్ వెలాసిటీ సేమ్ అంటున్నాం అమ్మా. కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్. ఎవరి మాస్ ఎక్కువ ఉంటే వాళ్ళ డీవియేషన్ తక్కువ ఉంటుంది, ఎవరి మాస్ తక్కువ ఉంటే వాళ్ళ డీవియేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ కేసులో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ తక్కువ కాబట్టి డీవియేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ మోర్. డీవియేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ మోర్. ఎందుకమ్మా, ఎలక్ట్రాన్ యొక్క మాస్ తక్కువ, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. ఎందుకు, యూ కాన్స్టెంట్ అమ్మ, ఇక్కడ యూ కాన్స్టెంట్, యూ రెండింటికి ఒకటే, సేమ్ ఇనిషియల్ వెలాసిటీతో వెళ్తున్నాయి కాబట్టి. ఓకే, యూ కాన్స్టెంట్ కాబట్టి y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు m. అంటే మాస్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి తక్కువ డీవియేషన్ ఉంటుంది, మాస్ ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ డీవియేషన్ ఉంటుంది. విచ్ ఆఫ్ ది టూ విల్ హ్యావ్ గ్రేటర్ డీవియేషన్ అన్నాడు కదమ్మా, ఎలక్ట్రాన్ విల్ హ్యావ్ గ్రేటర్ డీవియేషన్ ఈ కేసులో, ఫస్ట్ కేసులో. రైట్, సెకండ్ కేసు చూద్దాం. సెకండ్ కేసు ఏంటమ్మా, సేమ్ కైనెటిక్ ఎనర్జీ. సేమ్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ me ue square should be equal to half mp up square. half me ue square is equal to half mp up square. హాఫ్ క్యాన్సిల్ చేస్తే me ue square is equal to mp up square. అంటే ఈ రెండు ఈక్వల్, టోటల్ టర్మ్ ఈక్వల్ అమ్మా. y by yp is equal to mp up square divided by me ue square కదా. ఈ రెండు ఈక్వల్ అంటున్నాం మనం, వచ్చింది సేమ్ కైనెటిక్ ఎనర్జీ అని, అంటే ఈ రెండు ఈక్వల్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే y ఈక్వల్ టు yp. దీని మీనింగ్ ఏంటి, ఎలక్ట్రాన్ డీవియేషన్ ప్రోటాన్ డీవియేషన్ రెండు సేమ్. ఎలక్ట్రాన్ డీవియేషన్ ప్రోటాన్ డీవియేషన్ రెండు సేమ్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ కనుక సేమ్ అయితే ఎలక్ట్రాన్ కి ప్రోటాన్ కి సేమ్ డీవియేషన్ ఉంటుంది. సెకండ్ కేసులో ఏమొచ్చిందమ్మా, సేమ్ డీవియేషన్, ఎవరికి ఎక్కువ డీవియేషన్ ఎవరికి తక్కువ డీవియేషన్ ఉంటుంది, సేమ్ డీవియేషన్ ఉంటుంది. ఎప్పుడమ్మది, సేమ్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ తోటి ఇవి ఎంటర్ అయితే. థర్డ్ కేస్ ఏంటి, సేమ్ మొమెంటం అంటున్నాడు. ఏది, సేమ్ ఇనీషియల్ మొమెంటం అంటున్నాడు. సేమ్ ఇనీషియల్ మొమెంటం, సేమ్ ఇనీషియల్ మొమెంటం అంటున్నాడు. అంటే
MEUE is equal to MPUP. MEUE is equal to MPUP. మళ్ళీ ఈ రిలేషన్ తీసుకోండి అమ్మా. YE by YP is equal to MPUP square divided by MEUE square. నేను ఈ ఈక్వేషన్ ఏం చేస్తా అంటే చూడమ్మా, ఇక్కడ MPUP స్క్వేర్ ఉంది, మనకి మొమెంటం కావాలి. సో నేను ఏం చేస్తా అంటే దీన్ని ఎంపీతో మల్టిప్లై చేస్తా. మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుందమ్మా, ఎంపీ స్క్వేర్ వస్తుంది. ఎంపీతో డివైడ్ చేస్తా. చేయొచ్చు కదా అలాగే. ఇక్కడ న్యూమరేటర్ని ఎంపీతో మల్టిప్లై చేస్తున్నా. సో ఎంపీ యూపీ స్క్వేర్ బదులు ఎంపీ స్క్వేర్ యూపీ స్క్వేర్ వస్తుంది డివైడెడ్ బై ఎంపీ. క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎంపీ యూపీ స్క్వేర్ వచ్చేస్తుంది కదా. అలాగే డినామినేటర్ని ఎంఈతో మల్టిప్లై చేస్తా అంటే ఎంఈ స్క్వేర్ అవుతుంది. ఈ డినామినేటర్ని ఎంఈతో మల్టిప్లై చేస్తే ఎంఈ స్క్వేర్ అవుతుంది. సో ఎంఈ తోటి డివైడ్ కూడా చేస్తా. అర్థమైందమ్మా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. సో దిస్ ఇంప్లైస్ YE by YP is equal to MPUP square ని ఇలా రాద్దాం. MPUP divided by MEUE whole square into ME by MP into ME by MP. సేమ్ ఇనీషియల్ మొమెంటంతో వెళ్తున్నాయి. ఆ మొమెంటం ఫార్ములా తీసుకురావడం కోసం ఎంపీతో పైన మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. అలాగే ఎంపీతో కింద పైన కూడా మల్టిప్లై చేసి అప్పుడు ఏమవుతుందమ్మా, మళ్ళీ ఇదే వస్తుంది. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే వస్తుంది. ఓకే, ఎందుకు ఇది చేశాను, ఎందుకంటే ఇక్కడ ఏ సేమ్ ఇనీషియల్ మొమెంటం అన్నాడు, బట్ ఈ ఫార్ములాలో మొమెంటం ఫార్ములా నాకు కనపడలేదు అందుకని చెప్పి ఇలా రాశాను. ఓకే, సో రాస్తే ఏమొచ్చింది మనకి, ఇదిగోండి ఇలా వచ్చింది. ఎంపీయూపీ ఈజ్ ఈక్వల్ టు ఎంఈయూఈ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయి 1 అయింది. ఇక్కడ YE by YP ఈక్వల్ టు ME by MP. YE by YP ఈక్వల్ టు ME by MP. సో సేమ్ ఇనీషియల్ మొమెంటంతో వస్తుంటే ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వచ్చిందమ్మా. అంటే ఎవరి మాస్ ఎక్కువ ఉంటే వాళ్ళకి డీవియేషన్ ఎక్కువ ఉంటుంది. సో దీని నుంచి మనం ఈజీగా చెప్పొచ్చు ఇక్కడ ప్రోటాన్ డీవియేషన్ ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వచ్చింది చూడండి. మొమెంటం కనుక కన్సిడర్ చేస్తే సేమ్ ఇనిషియల్ మొమెంటం కనుక మనం తీసుకుంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వచ్చిందమ్మా. ఓకే, సో ఎలక్ట్రాన్ మాస్ తక్కువ కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క డీవియేషన్ తక్కువ, ప్రోటాన్ మాస్ ఎక్కువ కాబట్టి ప్రోటాన్ యొక్క డీవియేషన్ ఎక్కువ. సో ఈ కేసులో ప్రోటాన్ డీవియేషన్ ఈజ్ మోర్. ఈ కేసులో ప్రోటాన్ డీవియేషన్ ఈజ్ మోర్ అమ్మా. ఓకే అమ్మా, సో డిఫరెంట్ కండిషన్స్ వచ్చేటప్పుడు మారిపోతున్నాయి చూసారా. ఫస్ట్ ఇనీషియల్ వెలాసిటీ సేమ్, ఈ రెండు సేమ్ ఇనీషియల్ వెలాసిటీతో ఎంటర్ అయినాయి అన్నాం. అప్పుడు ఏం జరిగింది, YE అనేది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్, డీవియేషన్ అనేది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ వచ్చిందమ్మా. ఎప్పుడు సేమ్ ఇనీషియల్ వెలాసిటీతో వెళ్తుంటాయి. సేమ్ కైనెటిక్ ఎనర్జీతో ఎంటర్ అవుతున్నాయి అంటే రెండిటికి సేమ్ డీవియేషన్ ఉంది. రెండిటికి సేమ్ డీవియేషన్ ఉందమ్మా. సేమ్ కైనెటిక్ ఎనర్జీతో వెళ్తుంటాయి, సేమ్ కైనెటిక్ ఎనర్జీతో ఇవి ఎంటర్ అవుతుంటే రెండిటికి సేమ్ డీవియేషన్ ఉంది. సేమ్ ఇనీషియల్ మొమెంటంతో ఎంటర్ అవుతుంటే ఇక్కడ YE డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ అమ్మ. కాబట్టి ఇక్కడ ప్రోటాన్ డీవియేషన్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ డీవియేషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ రెండింటి డీవియేషన్ ఈక్వల్గా ఉంది. ఓకే అమ్మా, క్లియరా? సో అలా జాగ్రత్తగా చేసుకోవాలమ్మా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఏ పార్టికల్ ఆఫ్ ఛార్జ్ Q అండ్ మాస్ M. Q అనే ఛార్జ్ ఉంది, M అనే మాస్ ఉంది. ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ అట్ అన్ యాంగిల్ 37 degrees యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్ అన్నాడు. యాక్చువల్గా డయాగ్రామ్ ఎలా ఇచ్చాడంటే అమ్మ ఇదిగోండి, జస్ట్ పాజిటివ్ ప్లేట్కి అబోవ్, జస్ట్ అబోవ్. ఓకే, Q అనే ఛార్జ్ ఉన్న, M అనే మాస్ ఉన్న, Q అనే ఛార్జ్ ఉన్న, M అనే మాస్ ఉన్న ఒక పార్టికల్ని ఇలా ప్రొజెక్ట్ చేశారమ్మా అట్ అన్ యాంగిల్ 37 degrees జస్ట్ అబోవ్ ది ప్లేట్. ఓకే, ఇలా ప్రొజెక్ట్ చేశారు. ప్రొజెక్ట్ చేస్తే అది ఏమైందంట, 37 degrees యాంగిల్లో ప్రొజెక్ట్ చేసినప్పుడు అది ఏమైందంటమ్మా, డింగ్ 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 అని జస్ట్ అలా టచ్ చేసిందంట ప్లేట్ని. ఓకే, జస్ట్ అలా టచ్ చేసి కిందకు వచ్చిందంట. అదే చెప్తున్నాడు చూడమ్మా, as shown in the figure such that it just touches the positive plate. ఈ పాజిటివ్ ప్లేట్ని జస్ట్ అలా టచ్ చేసి
కిందకు వచ్చింది అనమాట. చూడండి ఇలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఈ పాజిటివ్ ప్లేట్ మీద చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా కిందకు ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుందమ్మా. పాజిటివ్ ఛార్జ్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ కూడా కింద డైరెక్షన్లోనే ఉంటుంది. సో మనం ఇలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇది ఇలా వెళ్ళిపోదు, ఇలా పెరాబలిక్ పాత్ తీసుకుంటుంది. ఓకే అమ్మా, ఇలాగా పెరాబలిక్ పాత్ తీసుకుంటుంది. అదవుతుందా? సరే. సో ఇట్ షుడ్ టేక్ పారాబలిక్ పాత్. ఇది జస్ట్ అలా టచ్ చేసిందట, పాజిటివ్ ప్లేట్ని జస్ట్ అలా టచ్ చేసిందట. ఓకే, ద పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ జస్ట్ అబౌవ్ ది నెగిటివ్ ప్లేట్. జస్ట్ అబౌవ్ ది నెగిటివ్ ప్లేట్ పార్టికల్ ప్రొజెక్ట్ చేసాం అంటున్నాడు. అట్ అన్ యాంగిల్ 37 degrees. 37 degrees యాంగిల్ తోటి మనం ప్రొజెక్ట్ చేసాం. ఫైండ్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది ప్రొజెక్టెడ్ బాడీ. మనం ఏం కనుక్కోవాలి? ఇనీషియల్ వెలాసిటీ కనుక్కుందాం. ఇనీషియల్ వెలాసిటీ ప్రస్తుతానికి యూ అనుకుందాం. ఇనీషియల్ వెలాసిటీ ప్రస్తుతానికి యూ అనుకుందాం అమ్మా. ఓకే, ఇక్కడ గ్రావిటీ కూడా నెగ్లెక్టెడ్. క్వశ్చన్లో ఎవరైతే కానీ గ్రావిటీ ఈజ్ నెగ్లెక్టెడ్. ఇక్కడ రాయన గ్రావిటీ ఈజ్ నెగ్లెక్టెడ్. ఇక్కడ మనం గ్రావిటీని నెగ్లెక్ట్ చేస్తాం. ఓకే, ఇంకా ద ప్లేట్స్ ఆఫ్ ది కెపాసిటర్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీస్. ఇక్కడ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీస్ ఈక్వల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మధ్యలో మనకి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఎంత యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అమ్మా? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈ. అంతేకాదు డిస్టెన్స్ బిట్వీన్ 2 plates డి కూడా ఇచ్చాడమ్మా. ఈ డిస్టెన్స్ ఎంత? 2 plates మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా? డి. 2 plates మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా? డి. ఓకేనా? అయితే మనం ఏం కనుక్కోవాలి? యూ వాల్యూ కనుక్కోవాలి, ఇనీషియల్ వెలాసిటీ కనుక్కోవాలి. చూడమ్మా, ఈ క్వశ్చన్ని మనం ఎలా డీల్ చేస్తాం? ఇక్కడ ఇది ఎలా ఉందమ్మా సిచ్యువేషన్? ఏ బాడీ ప్రొజెక్టెడ్ అండర్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంతే. ఇక్కడ ఈ బాడీ మీద ఫోర్స్ ఎటు పనిచేస్తుందమ్మా? ఈ డైరెక్షన్లోనే పనిచేస్తుంది కదా. మనం ఒక బాడీలో పైకి విసిరాం, దాని మీద ఫోర్స్ ఎటు పనిచేస్తుంది? కిందకే పనిచేస్తుంది కదా. సేమ్ అదే సిచ్యువేషన్ ఇది కూడా. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ అండర్ గ్రావిటేషనల్ ఫీల్డ్. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ అండర్ గ్రావిటేషనల్ ఫీల్డ్. అది మ్యాక్సిమం హైట్ ఎంత రీచ్ అవుతుంది? మ్యాక్సిమం హైట్ ఎంత రీచ్ అవుతుంది? ఫార్ములా ఏంటి? హెచ్ మ్యాక్స్ ఫార్ములా ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు కదమ్మా. ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తే అది మ్యాక్సిమం హైట్ ఎంత రీచ్ అవుతుంది? మీరు ఫస్ట్ ఇయర్లో ఫార్ములా చదువుకున్నారు ఏంటమ్మా? u² sin² θ/2g అని చదువుకున్నారు. ఇక్కడ 2g బదులు 2a అని రాయాలి. ఎందుకంటే ఇక్కడ గ్రావిటీ లేదు కదమ్మా, యాక్సలరేషన్ ఉంది. అయితే ఆ కేసులో ఫస్ట్ ఇయర్ మనం చదువుకున్న కేసులో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంది. ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫోర్స్. యాక్సలరేషన్ ఎవరి వల్ల ఉందమ్మా? ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల యాక్సలరేషన్ ఉంది. అది ఎలా కనుక్కుంటాం? F = QE అని మనకు తెలుసు. F = QE అని తెలుసు. F అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్ ఇంటూ యాక్సలరేషన్ = QE అంటే A = ఏమవుతుందమ్మా? QE/m అవుతుంది. యాక్సలరేషన్ A = QE/m. అది ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది యాక్సలరేషన్. ఎలా అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ G కిందకి యాక్ట్ చేస్తుందో, ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫోర్స్. ఓకే అమ్మా, యాక్సలరేషన్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఛార్జ్ మీద యాక్సలరేషన్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు యాక్ట్ చేస్తుంది? కిందకే యాక్ట్ చేస్తుంది. సేమ్ సిచ్యువేషన్ కాబట్టి ఫార్ములా కూడా సేమ్ వస్తుంది. మీరు కావాలంటే విడిగా చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే అమ్మా. సో మాక్సిమం హైట్ = u² sin² θ/2d. మాక్సిమం హైట్ ఎంత రీచ్ అవ్వాలి? ఇది జస్ట్ టచెస్ ది పాజిటివ్ ప్లేట్ అన్నాడు కాబట్టి జస్ట్ అలా టచ్ చేసి అలా రాసుకొని వచ్చింది అనమాట. ఓకే అమ్మా, పాజిటివ్ ప్లేట్ని అలా రాసుకొని వచ్చింది. దేర్ ఫోర్ పాజిటివ్ ప్లేట్ మాక్సిమం హైట్ ఎంత అంటే d రాయాలి. ఓకే, u మనం కనుక్కోవాలి. దేర్ ఫోర్ u² sin² θ. sin² θ అంటే sin² 37 degrees అన్నమాట. ఓకే, ఎంత యాంగిల్తో విసిరాం? 37 degrees యాంగిల్తో విసిరాం. డివైడెడ్ బై 2 × a అంటే QE/m. a అంటే QE/m. ఓకే, రైట్. సరే అమ్మా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? sin² 37 అంటే ఎంతమ్మా? sin² 37. sin 37 అంటే ఎంత? దీనికి ఒక మ్యాజిక్ ట్రయాంగిల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది 37 degrees యాంగిల్ అయితే ఇది 3, ఇది 4, ఇది 5 అవుతుంది. 3, 4, 5 ఇది ఒక మ్యాజిక్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవాలి. ఇది 37 degrees అవుతుంది, ఇది 53 degrees అవుతుంది. 37 degreesకి ఆపోజిట్లో ఉండేది 3,
53 degreesకి ఆపోజిట్లో ఉండేది 4, హైపోటెన్యూస్ ఏమో 5 అవుతుంది. ఈ మ్యాజిక్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవాలమ్మా. దేర్ ఫర్ sin 37 వాల్యూ ఎంత? sin 37 వాల్యూ దీని నుంచి ఎంత అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ 3 డివైడెడ్ బై హైపోటెన్యూస్ 5. సో sin స్క్వేర్ 37 ఏమవుతుందమ్మా? sin స్క్వేర్ 37 ఈక్వల్ టు 9/25. అదే వేద్దాం అక్కడ, అదే వేద్దాం. మనకు కావాల్సింది ఏంటమ్మా? యూ స్క్వేర్ వాల్యూ కావాలి. మనకి యూ వాల్యూ కావాలి, యూ స్క్వేర్ కాదు, యూ వాల్యూ కావాలి. దేర్ ఫర్ మనం ఏం చేద్దాం? యూ స్క్వేర్ని ఇక్కడే ఉంచేసి మిగిలిందంతా ఇటు తీసుకొచ్చేద్దాం. మిగిలిందంతా అంటే 2q/m ఇటు తీసుకొచ్చేయండి. 2qed/m అంతేనా? 2qe/m ఇటు తీసుకొచ్చేసాం. సో 2qm/m ఇటు తీసుకొచ్చేస్తే 2qed/m అవుతుంది. ఇంకా sin స్క్వేర్ 37 ఇటు తీసుకొస్తే sin స్క్వేర్ 37 అంటే ఏంటమ్మా? 9/25. ఇటు వస్తే 1/sin స్క్వేర్ 37 అవుతుంది. therefore 25/9. అంతే కదా? అటువైపు ఉంటే sin స్క్వేర్ 37 అమ్మా, 9/25 వేసే వాళ్ళం. ఓకే, ఇక్కడైనా పోనీ d ఈక్వల్ టు యూ స్క్వేర్ sin స్క్వేర్ 37 అంటే 9 డివైడెడ్ బై 25 కదా. సో 2qe/m ఇంటూ 9/25. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తాం, 25/9 అయింది. ఓకేనా? రైట్. ఓకే, మనకి యూ వాల్యూ కావాలి. యూ వాల్యూ కావాలంటే దీని స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయటమే. స్క్వేర్ రూట్ ఆఫ్ 2qed/m ఇంటూ 25/9. 25/9కి స్క్వేర్ రూట్ 5/3. దేర్ ఫోర్ యూ ఈక్వల్ టు 5/3 స్క్వేర్ రూట్ బయట రాసేయండి, మిగిలిందంతా రూట్లోనే అలా ఉంచేయండి. 2uqed డిష్. ఓకేనమ్మా? 5/3 స్క్వేర్ రూట్ ఆఫ్ 2qed/m. ఓకే అమ్మా. సో ఈ ఎంటైర్ క్వశ్చన్ మనం ఎలా డీల్ చేస్తాం? ఎంటైర్ క్వశ్చన్ కదమ్మా. ఇటువంటి కేసెస్లో మనం ఏంటది గ్రావిటేషనల్ ఫీల్డ్ యొక్క ఫార్ములాస్ మనం ఉపయోగించుకోవచ్చమ్మా. ఎందుకంటే సిచ్యువేషన్ సిమిలర్ సిచ్యువేషన్ అమ్మా. సో ఇక్కడ నేను హెచ్ మ్యాక్స్ వాల్యూ ఉపయోగించుకున్నాను, ఎందుకంటే మాక్సిమం హైట్ అది రీచ్ అయింది d. దేర్ ఫర్ హెచ్ మ్యాక్స్ వాల్యూ ఎంత అంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g. ఇక్కడ g కాదు, అక్కడేమో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాడతాము, బట్ ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫోర్స్ వాడాలి. వాడి ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఇది వచ్చిందమ్మా. పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండమ్మా. ఇదిగోండి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, పైన కింద సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సేమ్, పైన ఏమో పాజిటివ్ ఛార్జ్, కింద నెగిటివ్ ఛార్జ్ అనుకుందాం. ఓకే అమ్మా, పైన పాజిటివ్ ఛార్జ్, కింద నెగిటివ్ ఛార్జ్ అనుకుందాం. ఇక్కడ మధ్యలో అంతా ఏముందమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉందో ఈ డైరెక్షన్లో ఉంది. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదిగోండి ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్లో నేను ఏం చేశా అంటే ఇక్కడ ఒక సింపుల్ పెండులం తీసుకున్నాము. ఏం చేసామా? ఒక సింపుల్ పెండులం తీసుకున్నా. ఈ సింపుల్ పెండులంకి ఇక్కడ కింద మెటాలిక్ బాబ్ ఉంటుంది కదమ్మా, ఆ మెటాలిక్ బాబ్ యొక్క మాస్ m అనుకుందాం, దాని మీద ఉన్న ఛార్జ్ ప్లస్ q అనుకుందాం. ఆ మెటాలిక్ బాబ్ మీద ఉండే మాస్ m అనుకుందాం అమ్మా, దాని మీద ఉండే ఛార్జ్ అంతా q. దీని మాస్ m, ఇక్కడ ఉండే ఛార్జ్ అంతా q. ఇప్పుడు మరి అంత పెద్దది కాదు, చిన్నది. ఇలా కదలేము, ఇలా ఫిక్స్ చేశాను అనుకోండి, ఇలా ఫిక్స్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నేను దీనిలా తిప్పాలనుకుంటున్నా, గుండ్రంగా తిప్పాలనుకుంటున్నా. అంటే ఇక్కడ జస్ట్ ఇలా అనేసి ఇక్కడ కొంత ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాను అనుకోండి అమ్మా. ఇది ఇనీషియల్ వెలాసిటీ ఇస్తే ఇది ఇలా సర్క్యులర్ షేప్లో తిరుగుతుంది కదా. ఓకే అమ్మా, నేను ఇక్కడ కొంత ఇనీషియల్ వెలాసిటీ ఇస్తే ఇక్కడ ఇది ఇలా సర్క్యులర్ షేప్లో తిరుగుతుంది. నాకు కావాల్సింది ఏంటంటే నేను ఎంత మినిమం వెలాసిటీతో నేను ఇక్కడ ఇదేంటమ్మా, ఇది బాబ్, ఇది సింపుల్ పెండులం యొక్క బాబ్. ఇది ఈ బాబ్కి ఎంత మినిమం వెలాసిటీ ఇస్తే ఇది ఇలా ఒక సర్కిల్ కంప్లీట్ చేస్తుంది. మినిమం వెలాసిటీ టు కంప్లీట్ ఏ సర్కిల్. ఓకే అమ్మా, నేను బాగా తక్కువ వెలాసిటీ ఇచ్చా అనుకోండి, ఇదిగోండి బాబ్ ఇక్కడ వరకు వెళ్ళి ఇలా పడిపోవచ్చు, లేదా ఇక్కడ వరకు వెళ్ళి ఇలా పడిపోవచ్చు.
లేదా జస్ట్ ఇక్కడ వరకు వెళ్ళి ఇలా పడిపోవచ్చు. నాకు అలా కదా కావాల్సింది. ఇది ఒక కంప్లీట్ సర్కిల్ చెయ్యాలి, పూర్తిగా ఒక సర్కిల్ చెయ్యాలమ్మ ఇది. ఓకే, అలా ఒక సర్కిల్ చెయ్యాలి అంటే నేను దీనికి ఎంత మినిమం వెలాసిటీ ఇవ్వాలి, దాన్ని యూ మినిమం అంటున్నా. ఎంత మినిమం వెలాసిటీ ఇస్తే ఇది ఒక కంప్లీట్ సర్కిల్ చేస్తుంది, అది నాకు కావాలి. ఇక్కడ మళ్ళీ గ్రావిటీ ఈజ్ నెగ్లెక్టెడ్. ఓకే అమ్మా, గ్రావిటీ ఈజ్ నెగ్లెక్టెడ్. ఓకే రైట్. సో ఎంత మినిమం వెలాసిటీ కనుక నేను ఇక్కడ ఇస్తే ఇది ఒక కంప్లీట్ సర్కిల్, ఒక సర్కిల్ని మినిమం ఒక సర్కిల్ని కంప్లీట్ చేయగలుగుతుంది, అది నాకు కావాలి. సరే అమ్మ, సేమ్ సిచ్యువేషన్ మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాకుండా గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక తీసుకుంటే సేమ్ సిచ్యువేషన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదు, ఓన్లీ గ్రావిటేషనల్ ఫీల్డ్ మాత్రమే ఉందనుకుందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు ఇక్కడ, ఓన్లీ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంది. ఫస్ట్ ఇయర్లో మీరు చదువుకుని ఉండొచ్చు, ఓన్లీ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ నేను ఎంత మినిమం వెలాసిటీ ఇస్తే ఇది ఒక కంప్లీట్ సర్కిల్ చేస్తుంది అంటే దట్ ఈస్ u minimum equal to square root of 5gr, where r is the radius of the simple pendulum. R is the radius of the simple pendulum. Root ఎంతమ్మా 5gr. ఎలా వచ్చింది రూట్ 5gr? ఓకే, యాక్చువల్గా గ్రావిటేషన్లో కూడా చెప్తాను ఇది, ఒకసారి చెప్పేసుకుందాం. ఇక్కడ కూడా గ్రావిటేషన్లో కూడా చెప్తాం ఇది, ఇక్కడ కూడా చెప్పేసుకుందాం అంటే చెప్పుకుందాం. రైట్, సరే అమ్మా. ఓకే, దీని లెంగ్త్ r అనుకుందాం అమ్మ. ఓన్లీ గ్రావిటేషనల్ ఫీల్డ్ కన్సిడర్ చేసి చెప్తున్నాను, మళ్ళీ సేమ్ డెరివేషన్ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ చేసింది ఇక్కడ చేస్తాము. ఒకసారి గ్రావిటేషనల్లో కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చేస్తామమ్మా. చేస్తే యూ మినిమం ఎంత వస్తుంది అంటే రూట్ 5gr వస్తుంది. యూ మినిమం ఎంత వస్తుందమ్మా? రూట్ 5gr వస్తుంది. ఓకే రైట్. సరే, ఇప్పుడు దీనికి యూ మినిమం అనే వెలాసిటీ ఇచ్చాను. ఇది డింగ్ 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 ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైనల్ వెలాసిటీ 0 అయింది అనుకోండి, కిందకి ఇలా పడిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైనల్ వెలాసిటీ 0 అయింది అనుకోండి, కిందకి ఇలా పడిపోతుంది. ఇది సర్క్యులర్ మోషన్ చేయాలి అంటే ఇక్కడ ఎంతో కొంత వెలాసిటీ ఉండాలి, ఆ వెలాసిటీని v అనుకుందాం. ఇది సర్క్యులర్ మోషన్ చేయాలి అంటే పైన ఎంతో కొంత వెలాసిటీ ఉండాలమ్మా. ఇక్కడ వెలాసిటీ లేదు అంటే 0 అయిపోతుంది. ఎంతో కొంత మినిమం వెలాసిటీ ఉండాలి పైన, ఎంతో కొంత మినిమం వెలాసిటీ ఉండాలి పైన. ఓకే, ఆ మినిమం వెలాసిటీ ఉండడం కోసం జాగ్రత్త వినమ్మా. ఆ మినిమం వెలాసిటీ ఉండడం కోసం అంటే ఆ మినిమం వెలాసిటీ ఇవ్వడానికి అంటే ఇది ఇక్కడ కూడా సర్క్యులర్ మోషన్లో తిరగాలి, ఈ పై పాయింట్ దగ్గర కూడా సర్క్యులర్ మోషన్లో తిరగాలి అంటే దానికి ఎవరో ఒకళ్ళు సెంట్రిపీటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేయాలి. దానికి ఎవరో ఒకళ్ళు సెంట్రిపీటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేయాలి. సెంట్రిపీటల్ ఫోర్స్ mv²/r అక్కడ ఆ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర సెంట్రిపీటల్ ఫోర్స్ mv²/r. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారయ్యా అంటే గ్రావిటేషనల్ ఫోర్సే ప్రొవైడ్ చేస్తుంది. టెన్షన్ కూడా ఉంది చూడమ్మా. ఇక్కడ సెంట్రిపీటల్ ఫోర్స్, ఈ పొజిషన్ దగ్గర సెంట్రిపీటల్ ఫోర్స్ చూడండి, ఇక్కడ టెన్షన్ T అనేది ఇలా పైకి పనిచేస్తుంది. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ mg అనేది ఇలా పనిచేస్తుంది. టెన్షన్ T పైకి, గ్రావిటేషనల్ ఫోర్స్ mg కిందకి. కాబట్టి ఇక్కడ సెంట్రిపీటల్ ఫోర్స్ చూడమ్మా mu minimum/r ఈజ్ ఈక్వల్ టు సెంట్రిపీటల్ ఫోర్స్ లోపలికి ఉంటుంది కదా. ఓకే, T మైనస్ mg అనేది ఇక్కడ కూడా ప్రొవైడ్ అవ్వాలి. ఎందుకంటే టెన్షన్ T లోపలికి ఇలా ఉంటుంది, mg కిందకు ఉంటుంది. ఆ T మైనస్ mgనే సెంట్రిపీటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, పైకి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఎంతో కొంత వెలాసిటీ ఉంటేనే ఇలా తిరుగుతుందమ్మా. మినిమం కొంత వెలాసిటీ ఉంటే సరిపోతుంది. ఆ మినిమం కొంత వెలాసిటీ ఉండటానికి ఆ సెంట్రిపీటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. టెన్షన్ ఉండాల్సిన పని లేదు. టెన్షన్ కూడా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మినిమం వెలాసిటీ రాదు. ఇక్కడ మినిమం వెలాసిటీ రాదు మనకి. పైన కూడా టెన్షన్ ఉంది అంటే మినిమం వెలాసిటీ రాదమ్మా. సో పైకి వెళ్ళేటప్పటికి టెన్షన్ 0,
ఈ పాయింట్కి వచ్చినప్పటికి టెన్షన్ 0, కానీ వెలాసిటీ ఉండాలి. మరి ఆ వెలాసిటీ ఉండాలి అంటే ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ ఉండాలి. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ద గ్రావిటేషనల్ ఫోర్స్. కిందకి పనిచేసే గ్రావిటేషనల్ ఫోర్సే ప్రొవైడ్ చేస్తుంది. టెన్షన్ కూడా ఉందనుకోండి, టెన్షన్ కూడా ఇలా కిందకు ఉందనుకోండి, ఎక్కువ వెలాసిటీ ఉంటుంది. మనకి ఎక్కువ వెలాసిటీ కాదుగా, మనకు కావాల్సింది ఓన్లీ మినిమం వెలాసిటీ కావాలమ్మా. సో మినిమం వెలాసిటీ కావాలంటే టెన్షన్ మనం 0 చెయ్యాలి. అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇక్కడ ఎంత మినిమం వెలాసిటీ ఇస్తే ఇది ఒక సర్కిల్ కంప్లీట్ అవుతుంది అనేది మన పాయింట్. ఓకే అమ్మా, ఇక్కడ ఎంత మినిమం వెలాసిటీ ఇస్తే ఇక్కడ ఒక సర్కిల్ కంప్లీట్ అవుతుంది అనేది మన పాయింట్. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మినిమం వెలాసిటీ ఇచ్చినప్పుడు ఇది ఒక సర్కిల్ కంప్లీట్ చేయాలంటే ఇక్కడ కూడా ఎంతో కొంత వెలాసిటీ ఉండాలి. ఆ వెలాసిటీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? సెంట్రిపిటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఆ వెలాసిటీ ఉందంటే అక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ ఉంది. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేయాలి? గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రొవైడ్ చేయాలి, టెన్షన్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, టెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ మనకి అవసరమైన వెలాసిటీ కన్నా ఎక్కువ వెలాసిటీ వచ్చేస్తుంది. ఓకే, మనకు అవసరమైన వెలాసిటీ కన్నా ఎక్కువ వెలాసిటీ వచ్చేస్తుంది. మనకు అంత వెలాసిటీ అవసరం లేదు కదా. మనకి ఎంత కావాలి? మినిమం వెలాసిటీ కావాలమ్మా. కాబట్టి టెన్షన్ని 0 చేస్తా. సో టెన్షన్ 0 చేస్తే మనకి ఏమొచ్చిందమ్మా? mv²/r = mg వచ్చింది. m క్యాన్సిల్ అంటే v² = gr. క్రాస్ మల్టిప్లై చేస్తే అంటే v √gr. సో 2gr రాసానా? √gr. సో పైన ఎంత వెలాసిటీ ఉంటుందమ్మా? కింద మినిమం వెలాసిటీతో కనుక మనం వేస్తే పైకి వచ్చేటప్పటికి ఎంత వెలాసిటీ అంటే ఒక సర్కిల్ కంప్లీట్ చేయడానికి పైకి వచ్చేటప్పటికి ఎంత వెలాసిటీ ఉంటుంది? √gr. √gr అనే వెలాసిటీ ఉంటుంది. ఓకే, బట్ మనకి ఈ వెలాసిటీ కాదు, మనకు కావాల్సింది ఈ వెలాసిటీ. ఓకే, మనకు కావాల్సింది ఏంటమ్మా? ఆ వెలాసిటీ. దానికోసం నేను ఏం చేస్తా అంటే వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేస్తా. ఓకే, వర్క్ ఎనర్జీ థియరం అంటే వర్క్ ఎనర్జీ థియరం కదమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత వర్క్ జరిగింది. వర్క్ ఎనర్జీ థియరం ఏం చెప్తుందమ్మా? వర్క్ W = చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ ఎనర్జీ థియరం ఏం చెప్తుంది? ఏంటిది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వదిలేసి గ్రావిటేషన్ ఫీల్డ్కి వెళ్ళాలి ఏంటి అనుకోకండి అమ్మా. జస్ట్ ఈ ఫార్ములా ఎలా వచ్చిందో చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నా. ఆ ఫార్ములాని ఇక్కడ ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం ఎలా ఉపయోగిస్తాం చూద్దరు కానీ. వర్క్ ఎనర్జీ థియరం ఏం చెప్తుందమ్మా? వర్క్ ఎనర్జీ థియరం, ఓకే థియరం స్పెల్లింగ్ రాస్తే అనుకోండి. వర్క్ ఎనర్జీ థియరం ఏం చెప్తుంది? వర్క్ డన్ = చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ డన్ బై ఆల్ కైండ్స్ ఆఫ్ ఫోర్సెస్. ఇక్కడ ఉన్నది కేవలం గ్రావిటేషనల్ ఫోర్సే. ఓకే, వర్క్ డన్ బై ఆల్ కైండ్స్ ఆఫ్ ఫోర్సెస్, కన్జర్వేటివ్, నాన్ కన్జర్వేటివ్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, ఇక్కడ ఉన్నది మాత్రం కేవలం గ్రావిటేషనల్ ఫోర్సే. కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ చేసిన వర్క్ ఎంత అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ ఏం ఫోర్స్ అమ్మా? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కాబట్టి mg. డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6. సో ఇంటూ 2r. దిస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mu minimum square minus ½ mv². ½ mu minimum square minus ½ mv². ఓకే, m క్యాన్సిల్. ఇక్కడ హాఫ్ కామన్ తీసి ఇటు తీసుకొస్తే 2 అవుతుంది. హాఫ్ కామన్ తీసి ఇటు తీసుకొస్తే 2తో మల్టిప్లై చేసినట్టు అంతేకాదు. లేదంటే టోటల్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేయండి, హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేయండి అమ్మా. చేస్తే ఇటువైపు 4gr మిగులుతుంది. ఇక్కడ u minimum square మైనస్ v². v² అంటే ఏంటి? gr. v² అంటే gr. therefore 4gr = u minimum square minus gr. అంటే u minimum square = √5gr. సారీ, u minimum square = 5gr. ఇది తీసుకొస్తే 5gr అవుతుంది. అంటే u minimum = √5gr. ఓకే, u minimum = √5gr. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాం. ఎలా అప్లై చేస్తాం? సింపుల్. g బదులు ఇక్కడ ఏం యాక్సలరేషన్ పనిచేస్తుందో అది పెట్టండి అమ్మ, అంతే. g అనేది కిందకే పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా కిందకే పనిచేస్తుంది. సింపుల్గా ఈ ఫార్ములాని జనరలైజ్ చేసి ఇలా రాసుకుందాం అమ్మా. u minimum = √5g effective by r.
జీ ఎఫెక్టివ్ ఇంటూ ఆర్ అని రాద్దాం. ఎఫెక్టివ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత? ఎఫెక్టివ్ జీ, అది గ్రావిటేషనల్ ఫోర్స్ కావచ్చు, వేరే ఏదైనా యాక్సలరేషన్ కావచ్చు. ఇక్కడ ఉన్న యాక్సలరేషన్ ఏంటి? పొద్దు నుంచి మనం డెరైవ్ చేస్తున్నాం కదా, ఏ ఈక్వల్ టు క్యూఈ బై ఎం, అంతే కదమ్మా. ఇక్కడ ఉన్న యాక్సలరేషన్ ఏంటి? క్యూఈ బై ఎం. సో జీ ఎఫెక్టివ్ బదులు క్యూఈ బై ఎం పెట్టేయండి. సో యూ మినిమం ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 జీ ఎఫెక్టివ్ అంటే క్యూఈ బై ఎం ఇంటూ ఆర్. ఓకే అమ్మా, క్యూఈ బై ఎం ఇంటూ ఆర్. ఫినిష్. ఓకే, ఇన్ కేస్ గ్రావిటీ కూడా కన్సిడర్ చేసామనుకుందాం. ఈ యాక్సలరేషన్తో పాటు గ్రావిటేషనల్ యాక్సలరేషన్ కూడా ఉంది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా ఉంది అనుకుందాం. అప్పుడు మామూలుగా అయితే జీ ఎఫెక్టివ్ ఇప్పుడు ఏం రాసామమ్మా? క్యూఈ బై ఎం అని రాసాం. గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా కన్సిడర్ చేస్తే జీ ఎఫెక్టివ్ ఈక్వల్ టు క్యూఈ బై ఎం ప్లస్ జీ. ఇఫ్ గ్రావిటీ ఈజ్ ఆల్సో, పిచ్చి పిచ్చిగా రాశాను అక్కడ పడితే అక్కడ. ఇఫ్ గ్రావిటీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్, గ్రావిటేషనల్ ఫోర్స్ డ్యూ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా, గ్రావిటీని కూడా మనం కన్సిడరేషన్లో తీసుకుంటే ఈ జీ ఎఫెక్టివ్ ప్లేస్లో క్యూఈ బై ఎం బదులు క్యూఈ బై ఎం ప్లస్ జీ. క్యూఈ బై ఎం ఇలాగే ఉంది, ప్లస్ జీ కూడా ఇలాగే ఉంది. ఒకవేళ క్యూఈ బై ఎం పైకి ఉందనుకోండి, జీ మైనస్ క్యూఈ బై ఎం అని రాస్తాం. ఓకే, ఇక్కడ మైనస్ పెడతాం. ఒకవేళ క్యూఈ ఈ యాక్సలరేషన్ కనుక పైకి ఉంటాయి అంటే ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ ఉంటాయి. ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్ అనుకోండి అమ్మా, అప్పుడు ఇక్కడ మైనస్ పెడతాం, అంతే కదా. గ్రావిటీ కన్సిడర్ చేసినప్పుడు, ఓకేనా, మైనస్ క్యూఈ బై ఎం ప్లస్ జీ అని రాస్తాం. ఫినిష్, అంతే అమ్మా. ఓకేనా, రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే, ఎలాగో ఆసిలేషన్స్ అదేంటి సింపుల్ పెండులం గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి ఇంకో టాపిక్ కూడా చెప్పేసుకుందాం అమ్మా. అదేంటంటే ఓకే, ఇదే కదా సింపుల్ పెండులం. దీని మీద ఛార్జ్ క్యూ ఉందనుకుందాం, మాస్ ఏమో ఎం అనుకుందాం. సింపుల్ పెండులం బాబ్ మీద ఛార్జ్ క్యూ ఉందనుకుందాం, మాస్ ఎం అనుకుందాం. ఈ డిస్టెన్స్ అంతా ఇదంతా లెంగ్త్, ఈ లెంగ్త్ ఎల్ అనుకోండి, లేదంటే ఆర్ అనుకోండి, ఏదైనా మీ ఇష్టం. లెంగ్త్ ఆఫ్ ది సింపుల్ పెండులం ఎల్ అనుకోండి. ఓకే అమ్మా, సపోజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక ఇలా ఉందనుకుందాం. పైన పాజిటివ్ ప్లేట్, కింద నెగిటివ్ ప్లేట్, ఇదంతా డ్రా చేయట్లేదమ్మా నేను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉంది. ఈ సింపుల్ పెండులం యొక్క టైం పీరియడ్ ఎంత? ఓకే అమ్మా, ఈ సింపుల్ పెండులం యొక్క టైం పీరియడ్ ఎంత? టైం టీ ఈక్వల్ టు టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఫార్ములా ఏంటమ్మా? 2π√L/g. ఎప్పుడు? ఓన్లీ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటే. 2π √L/g. ఆ జీ బదులు జీ ఎఫెక్టివ్ రాద్దాం. జీ ఎఫెక్టివ్ అంటే ఏంటమ్మా? మనకు తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు క్యూఈ బై ఎం. సో జీ ఎఫెక్టివ్ కూడా క్యూఈ బై ఎం అవుతుంది. టీ ఈక్వల్ టు 2π√L/g ఎఫెక్టివ్ అంటే ఏమవుతుందమ్మా? క్యూఈ బై ఎం అవుతుంది. ఇది ఎప్పుడు? ఇఫ్ దేర్ ఈజ్ నో గ్రావిటీ. గ్రావిటీ ఉందనుకోండి. ఇఫ్ గ్రావిటీ ఉందనుకోండి. ఇఫ్ గ్రావిటీ ఈజ్ దేర్, గ్రావిటీ ఉందనుకోండి, జీ ఎఫెక్టివ్ ఏమవుతుందమ్మా? జీ ఎఫెక్టివ్ ఈ కేసులో జీ ప్లస్ క్యూఈ బై ఎం. ఇఫ్ దెర్ ఈజ్ గ్రావిటీ. ఓకే, గ్రావిటీ కనుకుంటే జీ ఎఫెక్టివ్ ఏమవుతుంది? జీ ప్లస్ క్యూఈ బై ఎం. క్యూఈ బై ఎంతో పాటు ఎక్స్ట్రాగా జీ ఎఫెక్టివ్ కూడా, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా ఉంటుంది. అప్పుడు టైం పీరియడ్ టీ ఈక్వల్ టు ఏమవుతుంది? 2π√L/g ప్లస్ క్యూఈ బై ఎం. ఓకేనా? నెక్స్ట్ సేమ్ సింపుల్ పెండులం. దీని ఛార్జ్ క్యూ, దీని మాస్ ఎం. ఛార్జ్ క్యూవే, మాస్ ఎం. ఛార్జ్ ప్లస్ క్యూ, మాస్ ఎం. అయితే ఈసారి గ్రావిటేషనల్ ఫీల్డ్
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా పైకి ఉందనుకుందాం, ఈసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైకి ఉందనుకుందాం. అప్పుడు ఈ ఫార్ములాస్ ఎలా మారిపోతాయమ్మా? ఈ ఫార్ములా ఈ కేసులో జీ ఎఫెక్టివ్ ఏమవుతుంది? జీ ఎఫెక్టివ్ ఈ కేసులో జీ ఎఫెక్టివ్ ఏమవుతుంది? జీ ఎఫెక్టివ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమో కిందకుంది, దీని ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల యాక్సలరేషన్ పైకి ఉంది కాబట్టి మైనస్ పెడతా, మైనస్ క్యూఈ బై ఎం రాయాలి. అంటే టైం పీరియడ్ ఈక్వల్ టు టీ ఈక్వల్ టు 2π√L బై జీ మైనస్ క్యూఈ బై ఎం అవుతుంది. ఇన్ కేస్ పైకి ఉంటే, ఇన్ కేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక పైకి ఉంటే ఏమవుతుందమ్మా? టైం పీరియడ్ టీ ఈక్వల్ టు 2π√L బై జీ మైనస్ క్యూఈ బై ఎం అవుతుంది. ఓకేనా? రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మది. ఇంకొక చిన్న టాపిక్ ఉన్నది కూడా చెప్పేస్తుంది దీంట్లోనే. ఓకే, మీది ఒక్కటి చెప్పుకొని ఆపేద్దాం ఇంకా. సరే, ఈసారి సింపుల్ పెండలం ఇలా ఉంది. దీని ఛార్జ్, బాబీ యొక్క ఛార్జ్ క్యూ, మాస్ ఏమో ఎం. ఓకే, గ్రావిటీ కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈసారి ఎలా ఉంది? ఓకే, ఇలా ఉంటే దీని మీద ఫోర్స్ ఇటు పనిచేస్తుంది కదా. సో ఇటు ఎటో వచ్చింది అనుకుందాం, సమ్ తీటా అనే యాంగిల్ తిరిగి ఇక్కడ ఎక్కడికో వచ్చింది అనుకుందాం. ఓకే, సో ఇటువైపుకి ఏం పని చేస్తుందమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యూఈ. ఇటువైపుకి ఏం పని చేస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యూఈ. కింద కవర్ పని చేస్తారు ఎంజీ. ఇటు ఎవరు పని చేస్తారు? టెన్షన్ టీ. సో ఈ బాబ్ మీద ఇప్పుడు 3 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. క్యూఈ ఏంటమ్మా? ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది ఈసారి. ఎంజీ కిందకు పనిచేస్తుంది, ఇంకా టెన్షన్ టీ ఇటు పనిచేస్తుంది. రిజల్టెంట్ ఫోర్స్ ఎంత? రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ ఎఫెక్టివ్ అని రాద్దాం. రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ ఎఫెక్టివ్ అని రాద్దాం. ఆ జీ ఎఫెక్టివ్ వాల్యూ మనం కనుక్కోవాలి ఇక్కడ. ఓకే, అది కనుక్కోవడానికి ఏం చేద్దాం? దీన్ని మనం 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేద్దాం. వర్టికల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్. ఎవరిని? టెన్షన్. సో పైకేమో టీ కాస్ తీటా అవుతుంది, ఇటేమో టీ సైన్ తీటా అవుతుంది. ఓకే అమ్మా, పైకి టీ కాస్ తీటా అవుతుంది, ఇటువైపు టీ సైన్ తీటా అవుతుంది. ఓకే, సో ఇక్కడ టీ కాస్ తీటా ఈక్వల్ టు ఎంజీ అని రాయొచ్చు, ఇంకా టీ సైన్ తీటా ఈక్వల్ టు క్యూఈ అని రాయొచ్చు. అంటే టీ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ టీ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఎం స్క్వేర్ జీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే టీ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుందమ్మా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి అది పక్కన పెట్టేయచ్చు, టీ స్క్వేర్ కామన్ తీసి. దేర్ఫోర్ ఎం స్క్వేర్ జీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే టెన్షన్ టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ జీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈ స్క్వేర్. ఓకే అమ్మా, ఎం స్క్వేర్ జీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈ స్క్వేర్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫోర్స్ అంటే ఎం ఇంటూ జీ ఎఫెక్టివ్. దేర్ఫోర్ ఎం ఇంటూ జీ ఎఫెక్టివ్. ఓకే అమ్మా, దేర్ఫోర్ ఎం ఇంటూ జీ ఎఫెక్టివ్ మనం ఏం రాసుకోవచ్చమ్మా? దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ జీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈ స్క్వేర్. దీంట్లోంచి ఎం స్క్వేర్ బయట తీసా అనుకోండమ్మా. ఓకే అమ్మా, ఆ స్క్వేర్ రూట్లోంచి ఎం స్క్వేర్ బయట తీస్తే ఏం జరుగుతుందో చూడండి. ఎం ఇంటూ జీ ఎఫెక్టివ్, దీంట్లోంచి ఎం స్క్వేర్ బయట తీస్తున్నా. అయితే ఇక్కడ ఎం స్క్వేర్ కామన్ లేదు, సో ఇక్కడ నేను ఎం స్క్వేర్తో డివైడ్ చేయాలి, అంతే కదమ్మా. ఈ రెండాటిలోంచి ఎం స్క్వేర్ కామన్ తీస్తున్నా అమ్మా. ఎం స్క్వేర్ కామన్ తీస్తే ఎం బయటకు వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ జీ స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఎం స్క్వేర్ లేదు కాబట్టి డివైడెడ్ బై ఎం స్క్వేర్ రాయాలి. సో క్యూ స్క్వేర్ ఈ స్క్వేర్ బై ఎం స్క్వేర్. సో ఎం క్యాన్సిల్ అయితే జీ ఎఫెక్టివ్ ఏమైందమ్మా? జీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈ స్క్వేర్ బై ఎం స్క్వేర్. ఓకే అమ్మా, సో జీ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈ స్క్వేర్ బై ఎం స్క్వేర్. క్యూ స్క్వేర్ ఈ స్క్వేర్ బై ఎం స్క్వేర్. ఓకే రైట్. సో ఏం చేయాలి మనం? నెక్స్ట్ మనం ఏం చేయాలి? సింపుల్,
టీ ఈక్వల్ టు 2π√L/G ఎఫెక్టివ్. ఓకే అమ్మా, 2π√L/G ఎఫెక్టివ్ అంటే ఆల్రెడీ వచ్చింది, మనం క్యాల్కులేట్ చేసాం. G² ప్లస్ Q² E²/m². G² ప్లస్ Q² E²/m². ఓకేనమ్మా. సో దిస్ ఈస్ ది టైం పీరియడ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక ఈ డైరెక్షన్లో ఉంటే టైం పీరియడ్ మనకి ఈ విధంగా వస్తుందమ్మా. ఓకేనా? సరే అమ్మా, ఇప్పటికే వీడియో లెంగ్త్ చాలా ఎక్కువైంది. ప్రతి వీడియోకి చివరిలో నేను చెప్పేదే. ఓకే, సో అంటే యాక్చువల్గా ఇంకో 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, మంచి చేద్దాం అనుకున్నా కానీ ఓకే సరే వీడియో లెంగ్త్ బాగా ఎక్కువైంది, అవి కూడా చేస్తే అరౌండ్ 2 hours అయిపోతుందమ్మా. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాగా చదవండి అండ్ ఆల్ ది బెస్ట్.